నమస్తే ఏబిఎన్ ఆంధ్రజ్యోతికి స్వాగతం. నేను మీ ఎన్ఎస్ఆర్. 10 సంవత్సరాల క్రితం యావత్ భారతావన్ని ఒక ఊపిన ప్రశ్న, దానికి సమాధానం సినిమా సీక్వెల్లో లభించింది. సో ఆ ప్రశ్న అనేది బాహుబలి ద బిగినింగ్, దానికి ఆన్సర్ దొరికింది బాహుబలి సీక్వెల్లో. ఇప్పుడు ఆ 2 భాగాలు కలిసి ఒకే భాగంగా అక్టోబర్ 31న ఆడియన్స్ ముందుకు రాబోతున్నాయి. అదే బాహుబలి ది ఎపిక్. ఆ సినిమా నిర్మాతల్లో ఒకరైన శోభు యార్లగడ్డ గారు ఇప్పుడు ప్రస్తుతం మనతో ఉన్నారు. సో ది ఎపిక్ గురించి ఆయన ఏం చెప్తారు, అలాగే తన కెరియర్ గురించి ఏం చెప్తారో ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్తే శోభు గారు. నమస్తే అండి, ప్లెజర్ టు బి హియర్. యా, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్ సార్. థ్యాంక్ యూ అండి. ఎందుకంటే ఇంత ఒక విధంగా చెప్పాలంటే చరిత్ర, టాలీవుడ్ని ఒక వరల్డ్ వైడ్ తీసుకెళ్ళిన సినిమా అంటే బాహుబలి సిరీస్. ఆ సిరీస్ రెండింటిని కలిపి ఇప్పుడు ఎపిక్గా తీసుకురాబోతున్నారు కదా. అసలు ఈ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? నాకు తెలిసి ఇది ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ అనుకుంటా, ఒక 2 భాగాలను కలిపి ఒక సినిమాగా చేసి రిలీజ్ చేయడం అనేది. యా, నాకు తెలిసి కూడా ఇది ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ అటెంప్ట్ అండి. ఇంటర్నేషనల్గా ఏమైనా చేశారేమో నాకు తెలియదు, కానీ ఇండియాలో అయితే డెఫినెట్గా దిస్ విల్ బి ద ఫస్ట్ అటెంప్ట్. అంటే 10 years 2015లో బాహుబలి పార్ట్ 1 రిలీజ్ అయింది కదండి. సో 10 yearsకి మనం ఏమైనా స్పెషల్గా చేయాలి ఇట్ వాజ్ అని చెప్పి ఆ థాట్ నుంచి అక్కడి నుంచి స్టార్ట్ అయిందండి. అంటే ఫస్ట్ విల్ జస్ట్ రిలీజ్ పార్ట్ 1 అని 10 years అనుకున్నాం. తర్వాత ఎవరు ఆలోచించారు ఇది యాక్చువల్గా? ఎవరు అంటే నేను రాజమౌళి అండి. అంటే 10 years అనేది వచ్చింది, దాని నుంచి ఏదో ఒకటి సెలబ్రేషన్ లాగా మనం ఇచ్చేసి ఆడియన్స్కి మళ్ళీ వీ షుడ్ ప్రెజెంట్ ద ఫిలిం 10 years తర్వాత. అంటే ఈ లోపల అంతా చూసిందంతా టీవీల మీద ఫోన్ల మీద చూశారు కదా. మనది యాక్చువల్లీ ఇట్ ఈస్ మెంట్ ఫర్ బిగ్ స్క్రీన్. 10 years అయింది, వై డోంట్ వి పుట్ ఇట్ బ్యాక్ ఆన్ ద బిగ్ స్క్రీన్ అండ్ లెట్ ఆడియన్స్ ఎంజాయ్ ద వే ఇట్ ఈస్ మెంట్ టు బి అనేది తో స్టార్ట్ అయిన థాట్ అండి. ఇనిషియల్గా ఇట్ వాజ్ ఓన్లీ 1 part రిలీజ్ చేద్దాం అనుకున్నాం. ఓకే. తర్వాత రాజమౌళి ఫోన్ చేసి వై డోంట్ వి 2 కంబైన్ చేస్తే బాగుంటుంది కదా అంటే దెన్ వి సెడ్ ఓకే లెట్స్ డూ దట్. అప్పుడేమో ఒక భాగాన్ని 2 భాగాలు చేస్తారు, ఇప్పుడేమో 2 భాగాలని ఒక భాగం చేస్తున్నారు. యా, అంటే అప్పుడు యాక్చువల్గా స్టోరీ ఫస్ట్ అంటే మనం అప్పుడు కూడా అనుకుందే బిగినింగ్లో ఏంటంటే యాక్చువల్లీ 1 cinema అని స్టార్ట్ చేసింది, అంటే వెరీ బిగినింగ్. దెన్ ఫస్ట్ స్టోరీ అయిన వెంటనే ఇట్ వాస్ స్టోరీ ఇస్ టూ బిగ్, వీ కాంట్ ఫిట్ ఇట్ ఇన్ 1 film అని అప్పుడు బిగినింగ్లోనే దీన్ని 2 part film చేద్దామని స్టార్ట్ చేసింది. తర్వాత మళ్ళీ బ్యాక్ ఇస్ హోల్ సర్కిల్ అండి యాక్చువల్గా. మళ్ళీ అంటే జనరల్గా అండి ఇప్పుడు ఒక 10 years అయిందంటే ఆ ఆర్టిస్టులు వీళ్ళందరూ ఒక సెలబ్రేట్ చేసుకోవటము, అలాంటి రిలీజ్ చేయటము సినిమాని అలా చేస్తుంటారు. బట్ 2 భాగాలను కలిపి ఒక పార్ట్గా రిలీజ్ చేయాలంటే టూ మెనీ టాస్క్లు ఉంటాయి కదా. అవునండి. సో ఆ టాస్క్లు మీ ముందుకు వచ్చినప్పుడు మీరు ఫీల్ అయింది ఏంటి? ఆ టాస్క్స్ని ఎలా అధిగమించారు? అంటే ద బిగ్గెస్ట్ ఛాలెంజ్ అండి ఈ 2 partsని 1 part చేద్దాం అనే దాంట్లో ఈజ్ రన్ టైం అండి. అంటే అసలు ఎలా ఎడిట్ చేయాలి అంటే ఇదేమి మనం ఏదో 2 సినిమాలు ఇఫ్ చూసుకుంటే 2 ల్యాగ్ లేకుండా గ్రిప్పింగ్తో వెళ్ళే సినిమాలు అండి 2. అండ్ ఆల్మోస్ట్ ఎవ్రీ సీన్ ఇస్ అంటే నోట్ వర్తీ సీన్ అండి. అండ్ ఎవ్రీ ఆర్టిస్ట్, ఎవ్రీ యాక్టర్, ప్రభాస్ నుంచి ఇంకా ప్రతి ఆల్ యాక్టర్స్ ఆర్ లైక్ స్టార్స్ అండి. అండ్ సో దాన్ని ఎడిట్ చేయాలి, ఏది తీయాలి, ఎలా చేయొచ్చు అసలు ఈ 2 అంటే 2 కలిపి 5.5 hours 5 hours 27 minutes రఫ్లీ రన్ టైం. ఇప్పుడు వాటిని అసలు అంటే దాదాపు 2 hours కట్ చేయాలి. 2 hours ఎంత అనుకున్నా అట్లీస్ట్ 2 hours కాకపోయినా 1.5 hours 2 hours అన్నా కట్ చేయాలి. సో ఎలా చేయాలి, ఏది తీయాలి, దట్ ఈస్ ద బిగ్గెస్ట్. అండ్ అసలు ఎడిట్ చేస్తే ఆ ఫ్లో పోతుందా అంటే ఒరిజినల్గా డిజైన్ చేసింది ఒక ఫ్లోలో, రాజమౌళి ఒక ఫ్లోలో క్రియేట్ చేసిన ఫ్లో కదండి. దిస్ ఫ్లో అండ్ సీక్వెన్స్ అండ్ హైస్ అండ్ లోస్, అదొక రిథమ్ ఉంటుంది కదండి. ఇప్పుడు ఆ రిథమ్ పోతుందా, ఆ హైస్ వస్తాయా మళ్ళీ, మనం లేకపోతే హైలైట్స్ చూసినట్టు ఉంటుందా, క్రికెట్ మ్యాచ్ హైలైట్స్ చూసినట్టు ఉండకూడదు కదండి, దానికి మళ్ళీ స్టోరీ కంటిన్యూటీ అన్నీ ఉండాలి కదా. సో దట్ వాజ్ ద బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ రాజమౌళి అండి. దట్ కాదు బట్ మెయిన్ రాజమౌళి. సో దట్ టుక్ లాట్ ఆఫ్ టైమ్ అండి దాన్ని క్రాక్ చేస్తానికి. ఇట్ వాజ్ నాట్ ఎ ఈజీ థింగ్. సో దట్ వాజ్ ద మెయిన్ టాస్క్. మిగతా ఇంకేముందండి, దాని తర్వాత ఎవ్రీథింగ్ ఎల్స్ ఇస్ ఒకసారి ఎడిట్ లాక్ అయితే మిగతాది ఈజ్ ఈజియర్ పార్ట్. అండ్ దెన్ ద సెకండ్ ఈజ్
హౌ డు వి ఇప్పుడు దీన్ని ఆడియన్స్ ఎందుకు వచ్చి చూడాలి. ఇప్పుడు మనం ఓకే 10 years మనం అనుకుంటున్నాము, ఆడియన్స్ వై షుడ్ టుడే ఇన్ని వచ్చేసినాయి 10 years తర్వాత రకరకాలుగా అన్ని రకాలు వచ్చినాయి, అన్ని సినిమాలు ఉన్నాయి, ఇన్ని సినిమాల తర్వాత మళ్ళీ మనం ఎందుకు థియేటర్కి ఆడియన్స్ ఎందుకు రావాలి అనేది సెకండ్ టాస్క్. దీస్ ఆర్ ద టూ. మరి ఆ టాస్క్లకి మీరు పేపర్ మీద ఆన్సర్ కూడా రాసుకున్నారా? ఫస్ట్ ఇది సాల్వ్ చేసామండి. అంటే అది రాజమౌళి అండ్ కీరవాణి గారు వాళ్ళ టీం అంతా కూర్చొని చేసాము. ఇన్ఫ్యాక్ట్ మనం ఏంటంటే అదొక ఎడిట్ చేసి చూసుకుని దాన్ని కొంచెం అందరితో చూపించి అసలు ఏంటి ఎలా ఉందనేది ఒక ఫీడ్బ్యాక్ తీసుకుని అది కొంత దాని మీద కామెంట్స్ వచ్చినాయి, దాన్ని బట్టి మళ్ళీ దాన్ని ఫైన్ ట్యూన్ చేసి మళ్ళీ ఇంకొకసారి చూసి అలా చేసిందండి. సో దట్ ఎడిట్ రన్ టైమ్ ఎడిట్ ఇస్ కైండ్ ఆఫ్. సో అలా వచ్చిన కామెంట్స్లో రైట్ మీకు అంటే ఇది 100% కరెక్టే, ఈ కామెంట్ మనం ఫేస్ చేయాల్సి వస్తుంది అని అనిపించింది ఏంటి? అంటే అది అప్పుడే చెప్తాం. అంటే కొన్ని ఉంటాయండి, కొన్ని ఇప్పుడు ఇట్స్ డెఫినెట్ లైక్ నేను అన్నట్టు స్పెసిఫిక్స్లోకి వెళ్ళకుండా మనకేంటంటే అన్ని సీన్స్ నచ్చిన సీన్స్ అండి. ఆడియన్స్కి ప్రతి ఒక్కరికి అన్ని సీన్స్ నచ్చిపోయినా అందరికీ ఏదో ఒక సీన్ కానీ సాంగ్ కానీ అందరికీ నచ్చినవి అండ్ అంటే దే క్రియేటెడ్ అన్ ఇంప్రెషన్ అండి. సో రేపు వెళ్ళి ఆడియన్స్ వచ్చిన తర్వాత మనకి నచ్చిన సీన్ అక్కడ లేకపోతే డిసప్పాయింట్మెంట్ అవుతారనేది ఒక మేజర్ అంటే ఇదండి. దట్ ఈస్ ఇది అదేనండి, దట్ ఈస్ ద మెయిన్. ఆఫ్ కోర్స్, బట్ దానికంటే బెటర్ సీన్స్ కళ్ళ ముందు ఉన్నప్పుడు ఆ డిసప్పాయింట్ కనపడదు. అదే యాక్చువల్గా దట్స్ వాట్. సో దట్స్ అ హోప్ అండి. మనం ఏంటంటే వీఆర్ ఇట్స్ మోర్ ఫర్ జస్ట్ రీలివింగ్ ద హోల్ ఎక్స్పీరియన్స్ అగైన్ అని చెప్పి. సో బాహుబలి బిగినింగ్ రైట్, ఆ థియేటర్ నుంచి బయటకు వచ్చే ప్రతి ఆడియన్ మైండ్లో కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు, రైట్. సో అది అసలు ఆ సినిమాని ఎక్కడికో తీసుకెళ్ళింది, రైట్. సో ఇప్పుడు ఈ సినిమా ఇంటర్వెల్ బ్లాక్ అది వస్తుందా ఎలా? అంతేనండి, ఇట్ విల్ కమ్ ఇన్ ద ఇంటర్వెల్ మోస్ట్లీ. అది సేమ్ ఫ్లో అవుతుంది, సో ఇంటర్వెల్కి వస్తుంది. సార్ ఇప్పుడు 10 ఏళ్ల తర్వాత సినిమాని మళ్ళా ఆడియన్స్ ముందుకు కొత్తగా తీసుకెళ్తున్నాం. సో టెక్నికల్గా కానీ మీరు తీసుకున్న ఎన్హాన్స్మెంట్ ఏంటి? అంటే మెయిన్ ఇది 10 years బ్యాక్ కదండి చేసింది. సో గ్రేడింగ్ ఇవన్నీ అప్పుడు 10 years బ్యాక్ మనం 2K ప్రొజెక్షన్ మీద అట్లా మీద చేసిందండి. అండ్ అప్పుడులో ఏంటంటే ఎస్పెషలీ పార్ట్ 1 మనం హడావుడిగా చేసాం, మన టైం కన్స్ట్రెయింట్స్ ఇవన్నీ. సో ఇప్పుడు మళ్ళీ సెందిల్ అండ్ ఇది కూర్చుని మన డిఓపి సెందిల్ మళ్ళీ గ్రేడ్ అంతా ఇంకా ఫ్రెష్గా చూస్తున్నారండి దాన్ని. అంటే కొత్తగా దాన్ని కలర్లో అన్నీ ఏం మార్చరు, బట్ ఫ్రెష్గా 4Kలో దాన్ని కలర్స్ అన్నీ ఎలా హైలైట్ చేయాలి అనేది ఒకటి దే ఆర్ లుకింగ్ అట్ ఇట్ అండి. సో అది గ్రేడింగ్ ఒకటి ఫ్రెష్గా చేస్తున్నాం. అండ్ మిగతా అంతా మ్యూజిక్ అన్ని మళ్ళీ రీమిక్స్ చేయాలి, ఎందుకంటే బికాజ్ ఇట్స్ అన్ని ఎడిట్ చేశారు కాబట్టి మళ్ళీ మ్యూజిక్ ఎడిటింగ్ చేయాలి, అన్ని జంప్స్ లేకుండా మళ్ళీ అన్ని దీనికి చేసి మళ్ళీ మ్యూజిక్ అంతా స్మూతన్ చేసి దాన్ని మళ్ళీ చేయాలి. సో దీస్ ఆర్ ద మెయిన్ 2 things అండి. మెయిన్ ఐమాక్స్ వర్షన్ లాంటిది ఏమన్నా? సో అండ్ దెన్ మెయిన్ ఏంటంటే ఫార్మాట్స్ అండి. మనది ఏంటంటే బిగ్ స్క్రీన్ ఎక్స్పీరియన్స్ కదండి. సో ఫస్ట్ పార్ట్ మనం ఐమాక్స్ చేయలేదండి. అప్పుడులో ఐమాక్స్ వాళ్ళు మనకి ఇది అవ్వలేదు. సెకండ్ పార్ట్కి దే వర్ వెరీ హ్యాపీ, వి డిడ్ సెకండ్ పార్ట్. సో నౌ బోత్ పార్ట్స్ ఈ ఎపిక్ వీఆర్ డూయింగ్ ఇన్ ఐమాక్స్ అండి. వరల్డ్ వైడ్ ఐమాక్స్ రిలీజ్ అవుతుంది. దెన్ వీఆర్ ఆల్సో డూయింగ్ డాల్బీ సినిమా అని కొత్తగా వస్తుంది కదండి. సో డాల్బీ సినిమా ఒక స్క్రీన్ ఉన్నా 2 screen ఉన్నా వీఆర్ డూయింగ్ డాల్బీ సినిమా వర్షన్. దెన్ అంటే బిగ్గర్ ఫార్మాట్, హయ్యర్ ఆస్పెక్ట్ రేషియో, మన ప్రసాద్స్లో PCX అది ఉంది, ఫుల్ స్క్రీన్ పెద్ద ఫుల్ ఫ్లాట్ కంటెంట్ అది. అండ్ దెన్ 4DX అండ్ D-Box. సో ఈ ఫార్మాట్స్ అన్ని. అండ్ ఎపిక్ మన క్యూబ్ వైర్ వాళ్ళ ఎపిక్ ఫార్మాట్ ఉందండి, సేమ్ బిగ్ హై ఫార్మాట్. సో ఆల్ దీస్ బిగ్ స్క్రీన్ ఫార్మాట్స్ అన్నీ వీఆర్ డూయింగ్ అండి. సో దట్స్ మేజర్ ఇదండి. అంటే ఇప్పుడు ఎలా సార్ 2 భాగాలు తీసినా కూడా రైట్ అన్కట్ ఉంటాయి కదా కొన్ని సీన్స్, రైట్. ఇప్పుడు అలాంటివి ఏమన్నా ఈ ఎపిక్లో ఆడియన్స్కి చూసే అవకాశం ఏమన్నా ఉందా?
అంటే ఇంకా చెప్పలేమండి, చూడాలి. అంటే డెఫినెట్ గా కొంత థ్రిల్ ఉంటుంది కదా అది. అంటే ఏదో ఒకటి కొత్తగా ఏదో కనిపిస్తూ ఉంటాయి, కనిపించినాయా కనిపించలేదా అన్నట్టు ఉంటాయి. సో విల్ లెట్ ద ఆడియన్స్ డిస్కవర్. ఫస్ట్ ఈ అనౌన్స్మెంట్ రాగానే రైట్ మీకు వచ్చిన ఫోన్స్లో థ్రిల్కి గురి చేసింది ఏంటి? అంటే వన్ అండ్ యునానిమస్గా అందరూ we all want to definitely see in theatres అని చాలామంది, అంటే ఇట్ ఈస్ చాలా రోజులు అయింది ఇదైంది, ఇట్ విల్ బీ an amazing to go back to theatres and experience it again in theatres అనేది యునానిమస్ ఇదండి. అంటే ఎవరు ఇప్పుడు ఎందుకు ఇది మనకి ఇప్పుడు అవసరమా అనేది మట్టుకు ఎవరులే, ఎవ్రీబడి ఈస్ వెరీ పాజిటివ్ అండ్ వెరీ ఎక్సైటెడ్ జనరల్. అంటే వారానికి ఒకసారి 2 సార్లు అటు శాటిలైట్ ఛానల్స్లో కానీ, అంటే ఎంటైర్ ఇండియాలో ఏ భాషలో అయినా అవును ప్లే అవుతానే ఉంటాయి, అన్ని లాంగ్వేజెస్లో. అలాగే ఇక ఓటీటీలో అయితే 24 hours అవైలబుల్లో ఉంటాయి. సో నిజంగా ఇది అంత నెంబర్ ఆఫ్ టైమ్స్ చూసిన ఆడియన్స్ ఎంతోమంది ఉంటారు. అవును. సో వాళ్ళని సాటిస్ఫై చేయటం అనేది చాలా కష్టతరం, వెరీ డిఫికల్ట్, ఇట్స్ నాట్ ఈజీ. ఈవెన్ దో బట్ రెండు కలిపి ఒక ఎపిక్గా రాబోతుందంటే ఉండే క్యూరియాసిటీ అనేది, అరే ఈ సీన్ ఉందా, ఆ సీన్ ఉందా, దానికి ఆ క్యూరియాసిటీ కోసమైనా ఆడియన్స్ ఈగర్గా వెయిట్ చేస్తుంటారు. రైట్. సో ఆ క్యూరియాసిటీ వాళ్ళల్లో పెరగాలి అంటే రైట్ డెఫినెట్గా, అంటే రాజమౌళి ఆ విషయంలో అసలు మా మాస్టర్ అనుకోండి. మరి అంత టైం ఎలా స్పెండ్ చేయగలిగారు రాజమౌళి? యాక్చువల్లీ ఆయన పాపం హీఈస్ మన మహేష్ బాబు గారి షూటింగ్లో ఈజ్ ఫుల్లీ బిజీ అండి. సో టేకింగ్ టైం దీని మీద స్పెండ్ చేయాలనేది తనకి వెరీ డిఫికల్ట్ ఇది. అయినా సరే ఇంకా తప్పదని చెప్పి తనకున్న ఈ బాహుబలి మీద ఉన్న ప్రేమ, అభిమానం అండ్ అటాచ్మెంట్ మీద ఇంకా అతి కష్టం మీద అంటే టైం తీసుకుని చేశాను నేను. అంటే తను ఆల్సో నార్మలీ తెలిసిందే, ఒక ప్రాజెక్ట్ అని ఇంకా ఒక ప్రాజెక్ట్ మీదే కాన్సన్ట్రేట్ చేస్తాడు, ఇంకొక స్టోరీ కానీ అది కూడా అసలు హీ డజంట్ వర్క్ ఆన్ ఎనీథింగ్. అలాంటిది మేబీ ఫస్ట్ టైం తను రెండో ప్రాజెక్ట్ ఏదో పక్కన ప్యారల్గా కొంచెంసేపు టైం స్పెండ్ చేస్తాను. ఆయన ప్రమోషనల్ స్ట్రాటజీ కూడా చాలా అసలు అద్భుతంగా ఉంటుంది. మరి ఈ సినిమాకి రాజమౌళి గారి ప్రమోషనల్ స్ట్రాటజీ ఏంటి అసలు? అది స్లోగా అంటే దీనికి అంత యాక్చువల్గా అంత కోర్స్ ఆయన స్టార్ట్ చేసిన దాని వెనుకున్న మాస్టర్ మైండ్ మీదే అనుకున్నాను, వేరే విషయం. అంటే దీనికి అంటే ఆల్రెడీ ఫ్యాన్ బేస్ ఉందండి మన బాహుబలికి. అంటూ 10 years అయినా కూడా there is one huge fan base and who like it, enjoy the film and who అంటే 10 సార్లు చూసాం, 20 సార్లు చూసాం, 30 సార్లు చూసాం. అండ్ ఈచ్ క్యారెక్టర్కి ఒక్క ప్రభాస్ అనే కాదు, ప్రభాస్కి ఆఫ్ కోర్స్ there's a huge fan base, but every character, every artistకి there is a fan base అంటే in the from the film, and they like that ఇది. సో సత్యరాజ్ గారికి కట్టప్ప అంటే there is one liking, అలా శివగామి అంటే there is one liking for, అలా ప్రతి క్యారెక్టర్కి there is a strong attachment from the audience. సో అందుకని మనకి యాక్చువల్లీ మార్కెటింగ్ ఇట్స్ ఆల్రెడీ, ద ఫ్యాన్స్ ఆర్ ఆల్రెడీ దేర్ అంటే మనం యూ జస్ట్ హ్యావ్ టు టెల్ దెమ్ ఇది వస్తుంది, వాళ్ళకి నోటీస్లోకి వెళ్ళాలి అండ్ దే షుడ్, అది ఒక అనౌన్స్మెంట్తో అండ్ మన రిలీజ్ డేట్ అది. సో దీనికి అంత స్ట్రాటజీ చేసి పెద్ద ఇదే లేదండి, జస్ట్ ఓవరాల్గా మేక్ షూర్ ఇట్ ఈస్ అందరికీ తెలిసేటట్టు చూస్తాం. సార్ నాకు ఒక్క విషయం, ఇప్పుడు బాహుబలికి ముందు, బాహుబలి తర్వాత, అది మీ ప్రొడ్యూసర్ యాజ్ అ ప్రొడ్యూసర్గా మీ కెరియర్ కావచ్చు, అటు సినిమా ఇండస్ట్రీకి, మన తెలుగు సినిమా ఇండస్ట్రీకి సంబంధించింది కూడా ఇది. విధంగా చెప్పాలంటే బాహుబలికి ముందు, బాహుబలి తర్వాత. ఎలా అంటే బాహుబలి అనేది నేషనల్ వైడ్గా ఒక టాలీవుడ్ని అలా తీసుకెళ్ళి టాప్లో కూర్చోబెట్టింది. ఇక బాహుబలి 2తో అది పీక్స్కి వెళ్ళిపోయింది ఎంటైర్ వరల్డ్. సో ఇది మన ఇండియన్ సినిమా ఇండస్ట్రీకి ఇది మేలు చేసిందా, కేడి చేసిందా? 100% ఇట్ ఈస్ మేలే చేసిందండి. దాన్ని అంటే మన టాలీవుడ్ వరకు మేలు చేసింది 100%, రైట్. కానీ మిగతా ఇండస్ట్రీ వాళ్ళు ప్రత్యేకించి బాలీవుడ్
అసలు బాలీవుడ్ అప్పటిదాకా బాలీవుడ్ డామినేషన్ ఫుల్. రైట్. అసలు సౌత్ అంటే లెక్క ఉండేది కాదు కదా. Right. అసలు ఒక్కసారి ఇప్పటికీ ఈ 10 ఏళ్ళు అయిన తర్వాత కూడా బాలీవుడ్ అనేది ఇప్పటికీ కోలుకోలేదు. అంటే అంటే ఒకటండి అలా చూడండి, కానీ నేను ఎలా అంటే నాకు ఎలా అనిపిస్తుంది అంటే బాహుబలి బిఫోర్ అండ్ ఆఫ్టర్ బాహుబలి మనకి ఇదివరకు మనకి తెలుగు సినిమా, కన్నడ సినిమా, తమిళ సినిమా, హిందీ సినిమా, అండ్ బయట వాళ్ళకి ఏంటంటే హిందీ సినిమా ఈజ్ ఇండియన్ సినిమా అనే ఇది ఉండేదండి ఓవరాల్గా. అసోసియేషన్ ఇండియన్ సినిమా అంటే బాలీవుడ్ అనే అసోసియేషన్ ఉండేదండి. ఇప్పుడు బాహుబలి తర్వాత అండ్ దెన్ ఇమీడియట్లీ కేజీఎఫ్ కానీ, పుష్ప కానీ, మన ఈ ఫిలిమ్స్ అన్నీ ఇదవుతాం వలన ఇట్స్ బికమ్, అండ్ ఈవెన్ ఇప్పుడు హనుమాన్ కానీ, కార్తికేయ కానీ, స్మాల్ ఫిలిమ్స్ ఆల్సో హిందీలో ఆడతాం వలన ఇది ఓవరాల్గా ఏమైందంటే ఇట్ హెస్ బికమ్ లైక్ ఇండియన్ సినిమా. ఈజ్ నో లాంగర్ తెలుగు కాదు, తెలుగు సినిమా అది కాదు, ఇట్స్ ఇండియన్ ఫిలిం, అండ్ ఫిలిమ్స్ కెన్ ప్లే అక్రాస్ ద కంట్రీ. మన తెలుగు సినిమా వరకు మన తెలుగు కాబట్టి మన తెలుగు వరకే అనే బౌండరీ పోయిందండి. బౌండరీ పోయింది. అండ్ ఇట్స్ బికమ్ లైక్ అన్ ఇండియన్ సినిమా. సో ఇప్పుడు హిందీ వాళ్ళు కూడా రిఫర్ చేసిన ఇండియన్ సినిమా అంటున్నారు, కానీ ఎవరు దట్స్ ద బిగ్గెస్ట్ ఇదండి. అంటే ఒకటి మాత్రం నిజం సార్, ఈవెన్ ఎన్టీఆర్, ఏఎన్ఆర్ గారు సినిమాలు చేసిన టైంలో కూడా బాలీవుడ్ కంటే ఇక్కడ అద్భుతమైన సినిమాలు వచ్చినాయి. అవునండి, డెఫినెట్లీ మాయాబజార్ కానీ అప్పటి నుంచి అమౌంట్ ఆఫ్ ఎఫెక్ట్స్ అప్పుడులో. బట్ అది అక్కడ దాకా వెళ్ళలేదు. అక్కడ దాకా తీసుకెళ్ళింది మాత్రం డెఫినెట్గా బాహుబలి డైరెక్టర్గా రాజమౌళి గారు, అలాగే ప్రొడ్యూసర్గా మీరు. అది నిజంగా డెఫినెట్గా అంటే దేర్ వాజ్, అంటే బిగినింగ్ నుంచి బాహుబలి స్టార్ట్ చేసినప్పుడు కూడా మనం ఈ సినిమా ఎందుకు తెలుగు వరకే ఎందుకు ఆగాలి, వై షుడ్ హోల్ కంట్రీ సీ ద ఫిలిం, ఎంజాయ్ ద ఫిలిం అండ్ అనే దాంతోనే స్టార్ట్ చేసిందండి. అలాగే అది వర్కౌట్ అయిందండి. సార్, ఈ సినిమా 2 సిరీస్ రిలీజ్ అయినాయి, సూపర్ హిట్ అయినాయి, అన్నీ అయిపోయిన తర్వాత మీరు మళ్ళా రైజ్ ఆఫ్ శివగామి అని, అలాగే ఒక యానిమేషన్ దీంట్లో చేశారు కదా. కానీ ఈ సక్సెస్ అనేది అక్కడ ఎందుకు అందుకోలేకపోయారు సార్? అంటే దానికి మల్టిపుల్ రీజన్స్ ఉన్నాయండి. అంటే యాక్చువల్గా ఇప్పుడు అంటే రైజ్ ఆఫ్ శివగామి అంటే మాకేమో అది దట్ వాజ్ యాక్చువల్లీ వెబ్ సిరీస్ అండి. ఇట్ వాజ్ ప్లాన్డ్ యాజ్ ఎ వెబ్ సిరీస్. దానికి ఒక రీజన్ అని కాదండి, దేర్ వాజ్ అంత అయిన తర్వాత దేర్ వాజ్ అ లిటిల్ బిట్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్స్ డిఫరెన్స్ వచ్చి. సో ఈ హ్యాంగ్ ఓవర్ నుంచి ఇంకా ఆడియన్స్ బయటకు వచ్చి ఉండరు అని దాంతో సంబంధం లేదండి, ఇండిపెండెంట్గానే చేసాము. కాకపోతే అంటే అసలే అది అంటే మనది ఇక్కడ ఇట్స్ బాహుబలి ఏమో ఇస్ అ బిగ్ స్కేల్ స్పెక్టికల్ అండి, అంటే థియేట్రికల్ స్పెక్టికల్. స్మాల్ స్క్రీన్లో ఇప్పుడు స్ట్రీమింగ్లో చేయాలంటే ఇట్ ఈస్ యూ కాంట్ షో ఎంతైనా సినిమాలో ఖర్చు పెట్టి సినిమాలో అంత స్కేల్ సిరీస్లోకి తీసుకురావాలంటే చాలా కష్టం అండి. సో అక్కడ వీ కుంట్ డిజైన్ ఇట్ ఇన్ ఎ వే దట్ వీ కెన్, ఆ బాహుబలి స్కేలు ప్లస్ ఇది మ్యాచ్ చేస్తాం కష్టమైంది. దట్ ఈస్ ద రైట్ ఆన్సర్ యాక్చువల్లీ. బట్ ఆ తర్వాత కూడా యానిమేషన్ అని బాగానే వర్క్ చేసి వచ్చినాయి. అంటే దోస్ ఆర్ ఆల్ టైట్ బడ్జెట్ యానిమేషన్స్ అండి, చిల్డ్రన్స్ యానిమేషన్ అవన్నీ. సో మనకి అమెజాన్ ప్రైమ్లో ఆల్మోస్ట్ 6 సీజన్స్ వచ్చినాయండి కంటిన్యూస్గా. దట్ డిడ్ వెరీ వెల్. అండ్ దెన్ హాట్స్టార్లో రీసెంట్గా 1 year బ్యాక్, 2 years బ్యాక్ వన్ సీజన్ ఆఫ్ ఇది వచ్చిందండి. దట్ ఆల్సో డిడ్ బాగానే చేసిందండి. బట్ దోస్ ఆర్ అంటే నాట్ వెరీ హై ఎండ్ యానిమేషన్ ఫర్ చిల్డ్రన్ అండ్ ఇది. సో బట్ దాని వరకు ఇట్ డిడ్ వెల్ అండి. దేర్ హ్యావ్. మర్సంటేజ్ అండి, మర్చెండైజ్ అనేది మనం అప్పుడు చేసాం. మర్చెండైజ్ ఇండియాలో ఇట్స్ అ వెరీ అంత ఈజీ కాదండి. అంటే అది మనం బాహుబలి 2 తర్వాత మర్చెండైజ్ వరకు మన సినిమా వరకు యాక్చువల్లీ ఇట్ డిడ్ వెరీ వెల్ అండి. అంటే వెరీ వెల్ అంటే బెటర్ దెన్ మోస్ట్ అదర్ ఫిలిం మర్చెండైజ్ చేసిందండి మనం ఏదైనా. బట్ దాన్ని సస్టైన్ చేయాలంటే కంటిన్యూస్గా దాని నుంచి ఏదో ఒకటి, మనం బాహుబలి నుంచి ఏదో ఒకటి వస్తా కంటిన్యూస్గా ఉంటే దానికి మర్చెండైజ్ కూడా హెల్ప్ అవుతుంది. ప్లస్ మన ఇండియాలో ఎంత లేదన్నా మర్చెండైజింగ్ అనేది
వెస్టర్న్ లో అన్నంత అటాచ్మెంట్ మనకి ఆ కాన్సెప్ట్ లేదండి. ఆ కల్చరు అంటే మర్చెండైజింగ్ కల్చర్ యాక్చువల్గా మనకు ఉన్నాయి కూడా ఓన్లీ ఆ హీరో ఫ్యాన్ బేస్ వరకు ఉన్నాయి, అంతే తప్ప సినిమా ప్రాపర్టీ నుంచి కానీ అలా ఏది లేదు. అప్పుడు యుఎస్లో అంటే తీసుకోండి, స్పోర్ట్స్ టీమ్స్ కానీ స్కూల్స్ కానీ నుంచి యూనివర్సిటీస్ నుంచి ప్రతి ఒక్కరికి వాళ్ళ మర్చెండైజింగ్ ఉంటుంది. వాళ్ళు చిన్నప్పటి నుంచి స్కూల్ నుంచి కాలేజ్ నుంచి ఫుట్బాల్ టీమ్స్ నుంచి బాస్కెట్బాల్ టీమ్స్ ప్రతిదీ మర్చెండైజింగ్ అనేది ఒక కాన్సెప్ట్ ఉంటుంది. అది పార్ట్ ఆఫ్ దేర్ కల్చర్ అండ్ వాళ్ళ హ్యాబిట్ అండి. మనకి అది అసలు అంత లేదండి. బట్ టు దట్ ఎక్స్టెంట్ ఇట్ డిడ్ వెల్ అండి మర్చెండైజింగ్, బట్ మోర్ ఫర్ ప్రమోషనల్ పర్పస్ కానీ ఇట్స్ నాట్ ఫర్ యాక్చువల్లీ మేకింగ్ మనీ అండి. సార్ ఒకటి ఇది కాంట్రవర్సీ కానీ దానికి డెఫినెట్గా మీరు ఆన్సర్ చెప్పాలా, ఎందుకంటే రీసెంట్గా ఓ ఇంటర్వ్యూలో అది వద్దులేండి, అలాగా అంటే మీ మీద అభియోగం కదా అది అంటే ఇంకా అది అంటే నిజంగా ఆయన కూడా మాట్లాడాల్సింది కాదు కదా బోనీ కపూర్ గారు, కానీ మీ పర్టికులర్గా మాకు శోభు గారు దాన్ని దాచిపెట్టారు, మేము చెప్పి నేను కరెక్ట్ చెప్పలేదని ఆయన అన్నారు కదా. రైట్, అంటే ఐ డోంట్ వాంట్ ఇంటెన్షనలీ నాట్ అడ్రస్ ఇట్ అండి. ఇప్పుడు అంటే దానికి దేర్ ఇస్ నో, ఇప్పుడు ఊరినే అది ఏదో ఇంకోటి అవుతుంది దానికి రెజల్యూషన్ ఉండదు. ఆయన ఏదో ఫీల్ అయ్యారు, ఇట్స్ ఓకే. అంటే ఐ నో what I did, I know what I said, so then I don't want to explain myself to somebody else. కానీ ఆయన అభియోగం అనేది ఒక విధంగా చెప్పాలంటే క్యారెక్టర్ అసాసినేషన్ కదా. ఇంకా అదే వాట్ ఎవర్ ఇట్, ఐ డోంట్ వాంట్ టు గెట్ ఇంటు ఇట్. మంచితనం కావచ్చు కానీ ఇప్పుడు I've been 25 years and I've been in the industry. 2001 I came in as with television serials and this thing, and 25 years next year it will be 25 years. Non-controversial. Everybody knows what is Arca Media Works and what మేము ఏంటి అనేది అందరికీ తెలుసు. సో ఐ డోంట్ నీడ్ టు ఎక్స్ప్లెయిన్. సార్ అలా ఇప్పుడు శివగామికి ముందు శ్రీదేవి గారిని అనుకుని తర్వాత రమ్యకృష్ణ వచ్చింది, అలా ఈ పర్టికులర్గా బాహుబలి సిరీస్లో ముందు అనుకున్న క్యారెక్టర్ ఒకళ్ళు, తర్వాత వచ్చిన వాళ్ళు వేరే ఒకళ్ళు, అలా ఏమైనా ఉన్నాయా వేరేవి ఏమన్నా? ఎవరు లేరండి. మెయిన్ అందరూ మిగతా వాళ్ళు అందరూ అంటే ఇప్పుడు ఆఫ్ కోర్స్ దిస్ సినిమా వాజ్ డిజైన్డ్ అండ్ రిటర్న్ ఫర్ ప్రభాస్ అండి. అది 100%. అది అసలు అంటే బిగినింగ్ నుంచి ఇంకెవ్వరు లేరు అసలు. రాసిందే రాజమౌళి ఫస్ట్ థాట్ నుంచి, అసలు కాన్సెప్ట్ అనుకున్న కాడి నుంచి రాసిందే. అంటే వేరే చోట అది వీళ్ళు వాళ్ళు అసలు దట్ వాజ్ ఇట్ ఈస్ క్లియర్లీ ఇట్ వాజ్ రిటర్న్ అండ్ డిజైన్ ఫర్ ప్రభాస్ అండి. తర్వాత బల్లాల్ దేవాకి ఎవరు వీళ్ళు వాళ్ళు అని ఒక యాక్చువల్గా అప్పుడులో గేమ్ ఆఫ్ థ్రోన్స్ సిరీస్ వచ్చేది, జేసన్ మమో అని మంచి పెద్ద ఇది ఉండేవాడు. సో అతనైతే బాగుంటుందని థాట్ వచ్చింది. దెన్ ఏమన్నా కాంటాక్ట్ చేయొచ్చా అని ఏదో ట్రై చేసాం, అది పెద్ద ఇంకా ముందరికి వెళ్ళలేదు. తర్వాత ఇమీడియట్గా రానా అయితే బాగుంటుందని రానాని అడిగి దెన్ దిస్ థింగ్. సో అలా సత్యరాజ్ గారు ఆల్సో వాజ్ వన్ ఆఫ్ ద మనమే ఫస్ట్, నాసర్ గారు. సో ఆల్మోస్ట్ ఎవ్రీవన్ మనం అనుకున్నట్టే ఎవరు ఫస్ట్ టైం చేసిందేనండి. ఓన్లీ శివగామి క్యారెక్టర్కే కొంచెం మనకి టైం బట్టి. సార్ ఇప్పుడు ఇందాక నేను అన్నాను కదా, బాహుబలికి ముందు బాహుబలి తర్వాత ప్రొడ్యూసర్గా మీ కెరియర్, ఇప్పుడు మీరు అన్న 25 years అవుతుంది మీరు ఇండస్ట్రీకి వచ్చి. సో డివైడ్ చేయాలంటే నేను చెప్పినట్టు బాహుబలికి ముందు తర్వాత అనుకోవాల్సిందేగా? అంతేనా? 100%. బాహుబలి వాజ్ ఆ టర్నింగ్ పాయింట్ అండి. అండ్ మాకు అది ఒక విధంగా దట్ వాజ్ అవర్ పీక్ మూమెంట్. సో అసలు రాజమౌళి గారితో మీకు అసోసియేషన్ ఎలా? యాక్చువల్లీ రాజమౌళితో అసోసియేషన్ అండి, నాకు రాఘవేంద్ర గారి దగ్గర మన ఫస్ట్ యాడ్ ఫిల్మ్స్ చేశారు. మన రాఘవేంద్ర గవర్నమెంట్ యాడ్స్ చేసినప్పుడు రాజమౌళి టు డైరెక్ట్ అండి. సో అక్కడి నుంచి నాకు తెలుసండి. తర్వాత టీవీ సీరియల్స్ స్టార్ట్ చేసినప్పుడు శాంతి నివాసం, అప్పుడు కూడా నాకు పరిచయం. నేను 2001లో నేను ప్రసాద్ ఆర్కా మీడియా స్టార్ట్ చేశానండి. అప్పుడు హీ వాజ్ మన శాంతి నివాసం రాఘవేంద్ర గారు డైరెక్ట్ చేస్తున్నాడు. సో అక్కడి నుంచి పరిచయం అండి. తర్వాత యాక్చువల్గా రాఘవేంద్ర గారు రాజమౌళితో ఒక సినిమా స్టార్ట్ చేశామండి. అది కాదండి, స్టూడెంట్ నెంబర్ 1 ఆఫ్ కోర్స్. స్టూడెంట్ నెంబర్ 1 తర్వాత స్టూడెంట్ నెంబర్ 1 అయిన తర్వాత మనం ఒక
ప్రకాష్తో అనగనగా ఓ ధీరుడు. విజయ్ సింహ అని ఒక సినిమా స్టార్ట్ చేసి ఓకే ఓకే అది తర్వాత మళ్ళీ జస్ట్ స్టార్ట్ చేసి తర్వాత మళ్ళీ అది రాజమౌళి వాజ్ డైరెక్టింగ్. ఓకే తర్వాత మళ్ళీ అది అంటే షూట్ వరకు వెళ్ళిందా? షూట్కి వరకు వెళ్ళలేదండి. జస్ట్ ప్లానింగ్ స్క్రిప్టింగ్ అలా వరకు డిస్కషన్ అయ్యి స్టార్ కాస్ట్ ఏమన్నా అనుకో అదే ప్రకాష్ చేయాల్సింది ఇంకా అది అంటే లాంచింగ్ ప్రాజెక్ట్ లాగా సెకండ్ ప్రాజెక్ట్ లాగా ఫస్ట్ నీతో నీతో తర్వాత. సో అప్పుడు నేను ఐ వాజ్ ద ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ఆన్ దట్ ప్రాజెక్ట్. నేను ఐ వాజ్ హ్యాండ్లింగ్ దట్ హోల్ థింగ్. సో అప్పుడు నాకు రాజమౌళి తో వర్కింగ్, దట్ వాజ్ ద ఫస్ట్ వర్కింగ్ రిలేషన్షిప్. ఆ తర్వాత దెన్ మేము వి సెడ్ రాజమౌళితో వర్క్ చేస్తే బాగుంటుందని అప్పుడు వి ఆస్క్డ్ హిమ్. అప్పుడు చిన్న ఏదో అడ్వాన్స్ కూడా చిన్న ఇచ్చాము. దట్ అదే అయ్యాయి మర్యాద రామన్ కింద అది మర్యాద రామన్ అయింది. ఆ తర్వాత దెన్ యాక్చువల్లీ మర్యాద రామన్ రాజమౌళి గారు చేయాలనుకున్నారు కదా. అది యాక్చువల్లీ హోమ్ ప్రొడక్షన్ తను సొంతగా చేసుకున్నాం అనుకున్న ప్రాజెక్టు. సో అప్పుడు నేను అడిగాను అనమాట, అంటే ఇఫ్ మాకు కూడా అప్పుడు ఏంటంటే మేము అన్ని టీవీ సీరియల్సే చేసాం, ఇంకా మూవీస్కి అప్పుడు చేయలేదు. అండ్ మూవీస్ నేను రాఘవేంద్ర గారు మా మామగారు కృష్ణమోహన్ గారు ఆర్కే బ్యానర్కి ప్రొడక్షన్స్ ఉంటే నేను చూసి పెట్టేవాడిని. అంటే మన లైన్ ప్రొడ్యూసర్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ బాబీ కానీ మహేష్ బాబు బాబీ నేను హ్యాండిల్ చేశాను. పాండురంగడు ఇవన్నీ చేసామండి. సో ఓన్ సినిమా అంటూ అసలు ధైర్యం చేయలేదండి అప్పటి వరకు, మన టీవీ సీరియల్స్ ఈటీవీకి టీవీ సీరియల్స్ తప్ప. సో అప్పుడు రాజమౌళితోనే అప్పుడు వెళ్ళి కంఫర్ట్ ఉంది బికాస్ ఓవర్ ది ఇయర్స్ ది రిలేషన్షిప్ ఉంది అండ్ ఇది అంటే అండ్ ద స్కేల్ మగధీర తర్వాత ఈ చిన్న సినిమా చేద్దాం అనుకుంటున్నాను అని అంటే ఇఫ్ యూఆర్ ఓకే లెట్స్ యూ వుడ్ లైక్ టు డూ దట్ ప్రాజెక్ట్ అంటే దెన్ రాజమౌళి సార్ ఓకే లెట్స్ డూ అలా స్టార్ట్ అయింది. కానీ దానికి ముందు మీరు పల్లకిలో పెళ్లి కూతురు చేశారు కదా? చేసాం, అదొకటి చేసాం. పల్లకిలో అది రాఘవేంద్ర గారు తో కలిపి చేసాం మనం, వేరే ఇంకో బ్యానర్తో కలిపి మధుమురళి. సో మర్యాద రామన్నకు ముందు మీరు ఆన్లైన్ ప్రొడ్యూసర్గా చేసినవి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా చేసినవి, ఫస్ట్ టైం ప్రొడక్షన్ చేసింది ఏది మీకు సరైన ఫలితాన్ని ఇవ్వలేదు? ఇవ్వలేదండి యాక్చువల్లీ, కరెక్ట్. అన్ని టఫ్ ప్రాజెక్ట్స్ అండి, అన్ని డిఫికల్ట్ ప్రాజెక్ట్స్. ఏమనిపించేది సార్ అప్పుడు? అరే ఏంది మనం ఇంత కష్టపడుతున్నాము, ఒక సక్సెస్ కూడా రాలేదు? చాలా అండి. అంటే యాక్చువల్గా మాకు ఈవెన్ టెలివిజన్ సీరియల్స్ అండి మేము అంటే ఇప్పుడు అంతా బాగుంది కాబట్టి ఎవ్రీథింగ్ ఇస్ దిస్ థింగ్ అని ఇట్స్ యాక్చువల్లీ వెరీ డిఫికల్ట్ జర్నీ. అంటే మన టీవీ సీరియల్స్ చేసాము, ఫస్ట్ శాంతినివాసం రీమేక్ చేసామండి హిందీకి, ఈటీవీ హిందీకి, ఈటీవీ అప్పుడు ఈటీవీ హిందీ ఛానల్స్ పెట్టారు, రీజనల్ ఛానల్ ఈటీవీ హిందీ రీజనల్ ఛానల్స్ పెట్టారు. సచ్చోంగే సప్నే అని అది మా ఫస్ట్ సీరియల్ రీమేక్ చేసింది. అప్పుడు బాపిరెడ్డి గారు మాకు అప్పుడే స్టార్ట్ చేసి బాపిరెడ్డి గారిని అడిగితే ఆయన ఫస్ట్ ప్రాజెక్ట్ ఇచ్చారు. మాకేం తెలియదు, ఆయన స్టార్ట్ చేసి దట్ వాజ్ అవర్ ఫస్ట్ లెర్నింగ్ అండ్ స్టార్టింగ్ పాయింట్. బట్ ఆ తర్వాత ఈటీవీ ఓరియా ఇచ్చారు. సో మాకు ఈటీవీ బాగా సపోర్ట్ చేశారండి. సో ఆ ఫేజ్లో టెలివిజన్ వరకే ఉండేదండి. అండ్ ఈవెన్ టెలివిజన్ కూడా ఇంకా దీని తర్వాత ఏంటి మనం ఇంకింతేనా అండ్ అలా ఉండేది. సో అండ్ ప్లస్ ఈ లైన్ ప్రొడక్షన్ చూసామండి. ఇవన్నీ కూడా అసలు ఏది డబ్బులు ప్రాఫిటబుల్ వెంచరు కానీ పెద్ద చేసింది ఏమీ లేదండి, అన్ని ఫ్రమ్ బాబీ టు ఇవన్నీ కూడా. సో ఓవరాల్గా ఇట్ వాజ్ వెరీ అంటే డౌట్ఫుల్ పీరియడ్ అండి. ఏంటి ఇది ఏది మనం కరెక్టేనా, ఏంటి మనం రైట్ ఫీల్డ్లో ఉన్నామా, మనం దీంట్లో చేస్తామా చేయమా. బట్ ఐ థింక్ మాకు మర్యాద రామన్న అండ్ వేదం అండి, క్రిష్తో వేదం చేసాము అదే టైంలో. రెండు క్రిష్ అప్పుడు ఫ్రెండ్ తను, ఆ రెండు వేర్ ద టర్నింగ్ పాయింట్ మాకు. అండ్ ఆ రెండిట్లతో కాన్ఫిడెన్స్ వచ్చిందండి. కాదు సార్, నాకు ఒకటి అర్థం కాదు, మీరు యూఎస్ఏలో చదువుకున్నారు, ఇంజనీరింగ్ చేశారు, హ్యాపీగా బిల్డింగ్స్ అవి కట్టుకోకుండా సినిమాలను ఎందుకు కట్టడం మొదలు పెట్టారు అర్థం కాలేదు. అంటే అది కూడా యాక్చువల్గా బై ఛాన్స్ అండి, ఇట్స్ నాట్ దిస్ థింగ్. మీరు అన్నట్టు ఐ ఫినిష్డ్ ఇంజనీరింగ్ మాస్టర్స్ చేసి దెన్ ఐ వర్క్డ్ ఇన్ యూఎస్. దెన్ ఎప్పుడు అంటే ఐ వాంటెడ్ టు డూ సంథింగ్ ఆన్ మై ఓన్. సో ఇండియా వచ్చి దెన్ 96లో మాది కజిన్స్తో న్యాచురల్ ఎక్స్ట్రాక్ట్స్ బిజినెస్ ఒకటి అది స్టార్ట్ చేసాం. ఎసెన్షియల్ ఆయిల్స్, ఓలియా రేజన్స్ అది చేసాం. సో ఐ వాజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ దట్. అది 3-4 years తర్వాత అది సరిగ్గా ఇది ఐ కేమ్ అవుట్ ఆఫ్ దట్. దెన్ వెబ్ స్మార్ట్స్ అని .com బూమ్
అవును, అప్పుడు 99లో ఇంకో ఫ్రెండ్తో కలిసి వెబ్ స్మార్ట్స్ అని .com కంపెనీ ఒకటి, ఐటీ కంపెనీ ఒకటి స్టార్ట్ చేశాను ప్రశాంత్ నగర్. అదొక 2 years రన్ చేసిన తర్వాత .com బస్ట్ అవన్నీ అప్పుడు 2001లో అదంతా బస్ట్ అయిన తర్వాత అది కూడా షట్ డౌన్ అయింది. ఆ రెండు కూడా ఫెయిల్యూర్. అప్పటికి 97లో ఐ గాట్ మ్యారీడ్ టు కృష్ణమోహన్ గారు అమ్మాయి. సో అక్కడి నుంచి కొంచెం అంటే ఫిలిం ప్రసాద్ గారితో అప్పుడే పరిచయమా ఎలా? అంతేనండి, ఆ తర్వాతే ప్రసాద్తో పరిచయం. అంటే ప్రసాద్ ఈజ్ మై వైఫ్స్ కజిన్ అండి, మేనల్డ్, రాఘవేంద్ర గారు మేనల్డ్, కృష్ణమోహన్ గారు మేనల్డ్, సో నాకు వైఫ్స్ కజిన్. సో అప్పుడు పరిచయం అయింది ప్రసాద్తో. అండ్ 2001 ప్రసాద్ ఆల్సో సిమిలర్ జర్నీ. తను కూడా తను ఇంజనీరే. హ్యాచరీస్ బిజినెస్ ఉండేది వైజాగ్లో, అది కొంచెం లాస్లు వచ్చినాయి. అలా ప్యారలల్ మైనస్లు కలిసి సరే నెక్స్ట్ ఏం చేయాలి అంటే సరే టెలివిజన్ సీరియల్స్ కొంచెం. కానీ ఆర్కా మీడియా, రైట్, ఆర్కా అంటే రైజింగ్ సన్ రైజ్ అండి, ఎర్లీ మార్నింగ్ సన్ రైజ్. సో సన్ రైజ్ అనేది త్రూఅవుట్ వరల్డ్ ఉంటుంది కాబట్టి మన ప్రొడక్షన్ కూడా త్రూఅవుట్ వరల్డ్ వెళ్ళేలా మనం చేయాలని ఆ ఐడియాతోనే, అంత విజన్తోనే పెట్టింది. అంత లేదండి, సన్ రేస్ అనేది వీ ఫెల్ట్ ఇట్స్ ఎ నైస్, అంటే కొంచెం ఎనర్జీ హై. ఎర్లీ మార్నింగ్ సన్ రేస్ అంటే ఇది స్పెల్లింగ్ కూడా ఆర్కా అనేది కొంచెం అంటే ఈజీగా ఉంది, అందరికీ పలికిబడేది, సాంస్క్రిట్ వర్డ్, బట్ ఇది అని దట్స్ హౌ వి కేమ్ టు ఆర్కా. బట్ నాకు బాగా గుర్తండి, మా జీకే మోహన్ ఉండేవాడు, తెలుసు కదా జీకే మోహన్. సో ఆయన ఆర్కా పెట్టాము జీకే అంటే కంపెనీ పేరు అంటే, ఏముందండి ఆర్కేకి అటు ఇటు 2 ఏళ్ళు పెట్టారు. సో బట్ యాక్చువల్గా అలా తర్వాత అలా, బట్ ఒరిజినల్లీ ఇట్ వాజ్ బికాజ్ ఇట్స్ సన్ రేస్ అండ్ ఎనర్జీ అండ్ ఇది. ఇంకోటి ఏంటంటే రామోజీరావు ఫిలిమ్స్ అన్నీ కూడా ఉషా కిరణ్ మూవీస్ అన్నీ సన్ మీద బేస్ చేసింది. సో అప్పుడు వి ఫెల్ట్ ఇది ఆల్సో హ్యాస్ సన్ ఇన్, ఇట్స్ అ పాజిటివ్ వైబ్రేషన్ అన్నట్టు పెట్టారు. బట్ అప్ టు వేదం అలాగే మర్యాద రామన్ వరకు మీరు అంతా లోగానే సాగింది కదా కెరియర్. అంతే. సో వేదం ఫస్ట్ మీకు కృషి చెప్పినప్పుడు ఏమనిపించింది సార్? యాక్చువల్గా క్రిస్ ఇంటికి వచ్చి ఇంట్లో జస్ట్ క్యాజువల్గా కూర్చొని మాట్లాడుకుంటా చెప్పాడు, నాకు లైన్ ఉంది ఇలా అనుకున్నా. అప్పుడు గమ్యం ఫినిష్ చేశాను క్రిస్, అండ్ ఈ వాజ్ జస్ట్ మంచి రెస్పాన్స్ వచ్చింది. దానికి ముందు గమ్యం ముందు నుంచి తెలుసు క్రిస్, మన ప్రకాష్కి వీళ్ళందరికీ బాగా క్లోజ్. సో ఇది లైన్ ఇలా ఉంది, మల్టిపుల్ స్టోరీస్ కంబైన్, ఇది కాంబినేషను అన్నీ కలిపి చివరికి ఇదవుతాయి అని లైన్ చెప్పాను. చెప్పగానే నేను ప్రసాద్ ఇద్దరు ఉన్నాం, బాగుంది, ఇట్ విల్ ట్రై ఇట్ అని వీ జంప్డ్ ఇన్ అంటే. దానికి ఇప్పుడు ఆ కమర్షియల్స్ అని ఇదని అంత లెక్కలేదు, ఏదో టైట్గా చేయొచ్చు అని స్లో. దెన్ ఒక్కొక్క ట్రాక్కి దెన్ అప్పుడు బన్నీ దగ్గరికి చెప్తే బన్నీ నచ్చి నేను చేస్తానని బన్నీ వచ్చాను. బన్నీకి నచ్చి నేను అది, అలాగే స్వీటీ కూడా చేస్తా అలా. అండ్ దెన్ మనోజ్ అందరూ జాయిన్ అయ్యారండి. బట్ ఒరిజినల్గా అయితే చాలా జస్ట్ స్మాల్ స్టోరీ అన్నట్టు స్టార్ట్ అయింది. బట్ అందరూ వచ్చి దాని ఇట్ బికేమ్ ఎ నైస్. బ్రేక్ ఈవెన్ అయిందండి అది ప్రాఫిటబుల్ ప్రాజెక్ట్. బోత్ మర్యాద రామన్ అండ్ వేదం ఆర్ ప్రాఫిటబుల్ ప్రాజెక్ట్స్. అంటే క్రిటికల్ అక్లైమ్ బాగా క్రిటికల్ కమర్షియల్గా అంత కాకపోయినా ఇట్ వాజ్, అంటే మనం టైట్ బడ్జెట్లో చేసాం కాబట్టి ఇట్ వాజ్ కమర్షియల్లీ ఇట్ వాజ్ సక్సెస్ఫుల్ ఫర్ us. ప్రాఫిటబుల్ ప్రాజెక్ట్. ఫస్ట్ హిట్ అంటే మర్యాద రామన్. యునానిమస్ అంటే మనకి దట్ వాజ్ అంటే ఇట్ వాజ్ వెరీ మాకు దట్ వాజ్ వన్ మెమరబుల్ మూమెంట్ బికాస్ ఇట్ వాజ్ యునానిమస్ అండ్ వెరీ గ్రాటిఫైయింగ్. అండ్ అప్పుడు కూడా దానికి కూడా ఆ రేంజ్ ఆఫ్ సినిమాకి అప్పుడు వి స్పెంట్ పెద్ద సెట్లు అవన్నీ బాగా చేసి క్వాలిటీ ఆఫ్ ప్రొడక్షన్ మటుకి అప్పుడు ఇట్ వాస్ గుడ్. సో ఆ సినిమా నుంచే రాజమౌళితో మీ బంధం బాగా బలపడింది అనుకోవచ్చు. ఆ ప్రాజెక్ట్ వర్కింగ్ బోత్ ఆఫ్ us వి లైక్డ్, హీ లైక్ మై వర్కింగ్ స్టైల్ అండ్ ఇది. అండ్ అప్పుడే అందరూ క్లోజ్ అయ్యారు కూడా, ఫ్యామిలీస్ కానీ ఏదైనా రమ వీళ్ళందరూ వల్లి వీళ్ళందరూ కూడా ఎవ్రీబడి బికేమ్ క్లోజ్. అసలు బాహుబలికి ఎలా సార్ బీజం పడింది? సో యాక్చువల్లీ ఏంటంటే మన రాఘవేంద్రరావు గారు రాజమౌళి ఒక ప్రాజెక్ట్ చేయాలండి. సో దట్ వాజ్ ఒరిజినల్. ఇది మధ్యలో ఆ ప్రాజెక్ట్ మధ్యలో మనకి మర్యాద రామన్ ఇవన్నీ జరిగినాయండి, అనుకోకుండా వచ్చిన ప్రాజెక్ట్స్ యాక్చువల్గా మర్యాద రామన్ అని. సో మర్యాద రామన్ తర్వాత నెక్స్ట్ ఇంకా రాఘవేంద్ర గారికి పెద్ద ప్రాజెక్ట్ ఒకటి చేయాలి రాజమౌళి. సో అప్పుడు
నేనే చూసామండి కదండి రాఘవేంద్ర గారి సినిమాలన్నీ కూడా. సో అప్పుడు ఎలా నేనే చూడాలి ప్రాజెక్టు, ఆర్కానే చూడాలి ఎలాగో, రాజమౌళి నెక్స్ట్ ప్రాజెక్ట్ కూడా. అండ్ వీ వర్క్, అండ్ దానికి ముందు వర్కింగ్ రిలేషన్షిప్ రాజమౌళితో కూడా బాగుంది కాబట్టి దెన్ అది దెన్ ఇన్స్టెడ్ ఆఫ్ లైన్ ప్రొడక్షన్ కాకుండా దెన్ వి సెడ్ విల్ డూ ఇట్ యాజ్ రాఘవేంద్ర గారు మనం ఆర్కా కలిపి జాయింట్ ప్రొడక్షన్ కింద చేద్దాం. బికాస్ అంటే ఇట్స్ నాట్ మన 1 year 6 months ప్రాజెక్ట్ కాదు, ఇట్ విల్ బీ డెఫినెట్లీ బిగ్ ప్రాజెక్ట్ అండ్ లాట్ ఆఫ్ కమిట్మెంట్ అండ్ టైమ్. సో అన్నట్టు అని దాని ద్వారా ఇట్ బికెమ్ ఏ జాయింట్ రాఘవేంద్ర గారు ఆర్కా ప్రొడక్షన్ కింద స్టార్ట్ అయింది. సో దెన్ వీ టుక్ ఆన్ ద హోల్ ప్రాజెక్ట్ అండ్ ఇట్ బికెమ్ అన్ ఆర్కా ప్రొడక్షన్ అయ్యి రాఘవేంద్ర గారు ప్రెజెంట్. అండ్ ముందు ఎక్స్పెక్ట్ చేశారా ఇంత లాంగ్ పీరియడ్ పడుతుంది ప్రొడక్షన్కి? 5 years దాని మీద 5 years అని స్టార్ట్ చేయలేదండి. బట్ ఇట్ పెద్ద ప్రాజెక్టు, ఇట్ విల్ బీ అ బిగ్ ప్రాజెక్ట్ అనేది అండ్ ఇట్ విల్ బీ బిగ్ అనేది డెఫినెట్ దట్ థాట్ అయితే వాజ్ క్లియర్ అండి. బట్ ఏంటంటే స్క్రిప్ట్ రాసిన తర్వాత అది ఆ స్క్రిప్ట్ లెంత్ అది చూసి అవన్నీ చూసిన తర్వాత నన్ను ఇది 2 parts అయితే బెటర్ అని అలా దెన్ ఇట్ became 5 years. But it was always going to be a big project and lot of time commitment, lot of ఇది టైం అండ్ ఇది ఉంటుందని చెప్పి it was there. కానీ యాక్చువల్గా ఒక లాట్ ఆఫ్ సమ్ దీని మీద మనం స్పెండ్ చేయాల్సి వస్తుంది. బట్ దెర్ ఈజ్ నో బిజినెస్, అంటే బడ్జెట్కి బిజినెస్కి సంబంధం లేదు. సో అంత రిస్క్ తీసుకోవాలి కదా. ఆ టైంలో ఎవరు మీకు సలహాలు అనేది, అంటే రాఘవేంద్ర గారా లేదంటే ఎలా? అంటే ఇంకా ఒక విధంగా చెప్పాలి, చాలా డేర్ కదండి. అంటే దేర్ ఆర్ 2 things అండి. అంటే 2 things కాదు, బట్ బేసిక్గా అంటే ఒకటి ఫస్ట్ నేను ప్రసాద్ వి హర్డ్ ద స్టోరీ అండి. రాజమౌళి స్టోరీ వినిపించాడు ఫస్ట్. రాజమౌళి విజయన్ ప్రసాద్ గారు రాజమౌళి స్టోరీ వర్కౌట్ చేసి రాజమౌళి నరేట్ చేశారు ఫుల్ స్టోరీ చేస్తే వీ రియలీ లైక్ ద స్టోరీ అండి. క్యారెక్టర్స్ కానీ స్టోరీ కానీ అది ఎందుకో అది గట్ ఫీలింగ్ దిస్ ఫెంటాస్టిక్ స్టోరీ. అండ్ ఆఫ్కోర్స్ రాజమౌళి దాన్ని ఎలా తీస్తాడనేది అది చెప్పక్కర్లేదు, అది విన్ అవుతుంది. బట్ స్టోరీ ఇట్ సెల్ఫ్ బాగా వచ్చిందని తెలుసు. రాజమౌళి వెరీ క్లియర్లీ చెప్పాడండి యాక్చువల్గా ఇది. అండ్ వీ వెంట్ అండ్ డిడ్ ద మ్యాథ్. ఇది బడ్జెట్ డెఫినెట్గా మనకున్నప్పుడు అప్పుడు ఉన్న మార్కెట్లోకి అయితే రాదు. ఇట్ మనం మోర్ దెన్ ద మార్కెట్ స్పెండ్ చేయవచ్చు. దిగితే ఎంత వెళ్తుందో కూడా తెలియదు అనేది వాజ్ క్లియర్ అండి. సో రాజమౌళి యాక్చువల్లీ వాజ్ వెరీ క్లియర్ అండి. అంటే ఇది మనకి మరీ బడ్జెట్ రిస్క్ అనుకుంటే వద్దు, దీన్ని పక్కన పెట్టి నేను ఇంకో స్క్రిప్ట్ ఉంది యాక్చువల్లీ, బాక్సర్ స్క్రిప్ట్ ఒకటి ఉందండి, మంచి స్క్రిప్ట్ అది ఉంది రెడీగా. ప్రభాస్ అది కూడా హీ లైక్ ఇట్, ప్రభాస్ బాగుంటుంది, అది కూడా అది చేసేద్దాం, సింపుల్గా అయిపోతుంది మనకి అన్ని అనుకున్నట్టు బడ్జెట్లో, దీంట్లో దాన్ని ఇంకా బయటికి తీసుకురాలి అని అంటే లేదు. దెన్ వి థాట్ అండ్ సెడ్ నో ఇదే చేద్దాము వాట్ ఎవర్ ఇట్ టేక్స్. అంటే ఇంకా మళ్ళీ ముందరికి వెళ్తే మళ్ళీ వెనక్కి వచ్చేది ఉండదు, ఒకసారి ఆలోచించుకోండి అని కూడా. సో ఇట్ వాస్ ఎ వెరీ ఓపెన్ డెసిషన్, అంటే వెరీ క్లియర్ అండ్ డెసిషన్ అంటే దెర్ ఈస్ గోయింగ్ టు బి సమ్ రిస్క్ అండ్ వీల్ హ్యావ్ టు ఇదనేది. సో అందుకనే దాన్ని ఎలా మేనేజ్ చేయొచ్చు అంటే 2 parts చేస్తే కొంచెం రిస్క్ అంటే సెట్స్ కానీ ఇవన్నీ కూడా మనం రెండింటి మీద వాడచ్చు, 2 సినిమాల మీద వాడచ్చు. సో అలా అమోర్టైజ్ చేస్తే కొంచెం రిస్క్ మేనేజ్ చేసి ప్రొడక్షన్ బడ్జెట్ అక్రాస్ 2 ఫిలిమ్స్ మీద చేసి ఓవరాల్గా మేనేజ్ చేయొచ్చు అన్న దాంతో దిగామండి. బట్ స్లోగా దాన్ని సార్ ఇప్పుడు కట్టప్ప బాహుబలి ఎందుకు చంపాడితే ఎండ్ చేశారు కదా. అవును. ఆడియన్స్లోకి వెళ్ళిన తర్వాత ఒకవేళ నెగిటివ్ రిజల్ట్ వచ్చి ఉంటే ఏంటి పరిస్థితి? యాక్చువల్లీ మార్నింగ్ ద ఫస్ట్ మార్నింగ్ షో, ఎర్లీ మార్నింగ్ షోస్ అలాగే ఉండిందండి. ఇట్ వాస్ వెరీ అది లేదండి. సినిమా నిజంగా దాన్ని సినిమాగా ప్రేమించిన వాళ్ళు అందరికీ బ్రహ్మాండం వచ్చింది. ఆ రోజు ఫస్ట్ డే నుంచి మధ్యాహ్నం నుంచి బాగా వచ్చేసిందండి. ఎర్లీ మార్నింగ్ కొంచెం బాగా నెగిటివ్ టాక్ వచ్చింది. అంటే కొంచెం అది ఫ్యాన్స్ కానీ ఎవరైనా దే వర్ ఐ థింక్ లిటిల్ డిసప్పాయింటెడ్. బట్ మధ్యాహ్నం నుంచి ఇట్ వాజ్ ఫస్ట్ నెగిటివ్ టాక్ వచ్చినప్పుడు ఏమనిపించింది? నేనైతే ఐ వాజ్ కంప్లీట్లీ అసలు జోన్డ్ అవుట్ అండి. నేను ఇంకా ఏదైతే అవుతుందో తర్వాత చూద్దాం, ఇప్పుడు మనం చేసేదేం లేదు అనేది. బట్ ఇట్ వాజ్ బిగ్ రిస్క్ అండి. అంటే ఏమన్నా అలా మీరు అన్నట్టు నిజంగానే ఇదిగైతే ఇట్ వుడ్ హావ్ బీన్ ఎ డిఫరెంట్. సో ఫస్ట్ పార్ట్ రిలీజ్ టైంకి మీకు లోటు బడ్జెట్ ఎంత?
అబౌట్ 60-70 crores ఉండిందండి ఆ రోజుల్లో. ఆ రోజుల్లో హ్యూజ్ కదా అది. హ్యూజ్ అండి. అంటే అప్పుడు ఏంటంటే కొన్ని ఈ శాటిలైట్ అవి కూడా అప్పటికి అమ్మలేదండి. అండ్ స్ట్రీమింగ్ అనేది అసలు లేదు అసలు మార్కెట్ అప్పుడు. ఓకే. సో ఓవరాల్గా మనకి 60-70 crores డెఫిసిట్ వాజ్ విచ్ సెకండ్ పార్ట్లో. అంటే యాక్చువల్గా అండి ఈ సినిమాకి ఆ గ్రాఫిక్స్ కానీ ఆ విజువలైజేషన్ అవన్నీ చేయటానికి మీకేమో అంతకుముందు అనగనగా ఒత్తిడి చేసి ఉన్నారు. దాంట్లో అది ఆ ఫోక్లర్ సినిమా కూడా అద్భుతంగా ఉంటాయి గ్రాఫిక్స్ కానీ ఏవైనా. రాజమౌళి గారు ఎటు ఈగా ఇవన్నీ ప్రూవ్డ్. సో ఆ ధైర్యమే అనుకోవచ్చా? యాక్చువల్లీ మా ఎక్స్పీరియన్స్ కన్నా రాజమౌళి ఎక్స్పీరియన్స్ అండి. అంటే రాజమౌళి మగధీరాలో కానీ ఈగా కానీ ఆ ధైర్యంతో దిగాను తప్ప మాకేదో తెలుసని అయితే దిగలేదు. ఇట్ ఇస్ మెయిన్లీ రాజమౌళి అండ్ హిస్ దిస్ టీమ్స్, వాళ్ళ రాజమౌళి కేపబిలిటీ అండి. దట్ వాస్ దట్. కాదు సార్, రీసెంట్గా రిలీజ్ అయిన కొన్ని సినిమాల్లో కూడా గ్రాఫిక్స్ వరస్ట్గా ఉండి విఎఫ్ఎక్స్ బాగా లేక సినిమాలు ఫెయిల్యూర్ అయిన ఇవి ఉన్నాయి. కానీ మీరు 10 ఏళ్ల క్రితమే అంత అద్భుతంగా ఎలా, అంటే అటు ఏగలో రాజమౌళి గారు చేసిన ఇది కానీ మీ బాహుబలికి సంబంధించిన కానీ ఎలా అంత పర్ఫెక్ట్గా ఎలా ప్లానింగ్తో ఎలా చేయగలిగారండి? అంటే మనకి రైట్ టీమ్ అండి. అంటే రాజమౌళి కాకుండా రాజమౌళితో పాటు సపోర్టింగ్ టెక్నికల్ టీమ్స్ అండి. అంటే సాబు సిరియల్ గారు కానీ, మన ఆర్ట్ డైరెక్షను, విజువల్ ఎఫెక్ట్స్ శ్రీనివాస్ మోహన్ గారు కానీ, అండ్ కమల్ కన్నన్ పార్ట్ 1 పార్ట్ 2, అండ్ సెందిల్, మన టెక్నికల్లీ వెరీ స్ట్రాంగ్ పీపుల్ అండి అండ్ ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ అండి. అండ్ సో సెందిల్ కూడా ఓవర్ ఎ పీరియడ్ రాజమౌళితో హీ గాట్ లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ దిస్ థింగ్. అండ్ సాబు గారు చెప్పక్కర్లేదు. అండ్ శ్రీనివాస్ మోహన్ అండ్ కమల్ కన్నన్ ఆర్ ఫ్రమ్ బిగినింగ్ అది. సో వన్ ఈస్ గెటింగ్ ద రైట్ టీమ్ అండి టు సపోర్ట్ రాజమౌళిస్ విజన్ అండి. అండ్ దాంట్లో డీటెయిల్లోకి వెళ్ళి మనం దానికి ఎలా, అంటే మనకున్న బడ్జెట్, దీన్ని మనకు కావాల్సిన క్వాలిటీ ఒకటి, దాన్ని ఎలా చేయాలి అనేది యాజ్ అ ప్రొడ్యూసర్స్ వీ వెంట్, అంటే జస్ట్ బయట నుంచి కాకుండా నేను సాబు గారితో కానీ, సెందిల్తో కానీ, శ్రీనివాస్ గారితో కానీ, లేకపోతే కమల్, ఎవ్రీడే వీ షుడ్ హ్యావ్ డిస్కషన్స్ అండి. అంటే ఎలా చేయాలి దీన్ని, ఎక్కడ దీన్ని అబ్రాడ్ చేయాలా, లేకపోతే ఇక్కడ చేయించాలా, ఇండియాలో ఏ స్టూడియో ఎలా. సో వెరీ డీటెయిల్డ్గా, వెరీ ఫోకస్డ్గా చేసిన ఇదండి అవన్నీ, బికాస్ ఆఫ్ ద స్ట్రాంగ్ టీమ్ అండ్ గోయింగ్ ఇన్ టు డీటెయిల్స్ అండ్ మేకింగ్ ష్యూర్ కరెక్ట్గా దానికి మనీ వేస్ట్ కాకుండా దేనికి ఎక్కడ ఖర్చు పెట్టాలో అక్కడ ఖర్చు పెట్టి, దానికి మళ్ళీ ఏం ప్రొవైడ్ చేయాలో అది ప్రొవైడ్ చేసి, ఆ సపోర్ట్ చేసి అన్నీ కలిసి వచ్చినాయండి. ఇట్స్ నాట్ దట్ హోల్ టీమ్ వర్క్. అంటే ఇట్స్ నాట్ టీమ్ వర్క్ అంటే అందరూ క్లీషేడ్గా లూజ్గా టీమ్ వర్క్ అంటారు, కానీ ఇట్ ఈస్ మోర్ లైక్ నేను ఎక్స్ప్లెయిన్ చేసినట్టు ఆల్ వెరీ ఎస్టాబ్లిష్డ్, వెరీ ఇది, ప్లస్ గివింగ్ దెమ్ దట్. అండ్ అందరికీ ఏంటంటే యాక్చువల్లీ టెక్నీషియన్స్ అందరికి కూడా అండి, ఆర్టిస్ట్ అండ్ టెక్నీషియన్స్కి బాహుబలి మన కాన్సెప్ట్ ఆర్ట్స్ నుంచి స్టార్ట్ చేసిన, రాజమౌళి విజన్ నుంచి, ఫస్ట్ కాన్సెప్ట్ ఆర్ట్స్ నుంచి ఒక ప్యాషన్. అంటే ఇది దిస్ కెన్ మేబీ వన్ ఆఫ్ అవర్ బెస్ట్ ప్రాజెక్ట్స్. మనం చేసిన క్వాలిటీ, మన స్కిల్, మన ఇది మనం వీ కెన్ షోకేస్ అవర్ ఇది, వీ కెన్ ప్రూవ్ అవర్ సెల్స్ అనేది ఒక ఇది కూడా వచ్చిందండి అందరికీ. ఇది మన ఇట్ విల్ బి అ ప్రైడ్. దే టుక్ ఇట్ యాజ్ మోటివేషన్ అనేది ఎప్పుడు రాజమౌళి గారు ప్రతి ఒక్కరికి ఇస్తుంటారు అది. సో ఇట్ బికేమ్ లైక్ వెరీ, మనకి ఇది ఒక సంథింగ్ విల్ బి ప్రౌడ్ ఆఫ్ అనే దీంతో ఎవ్రీబడి వర్క్ అండి. సో అందుకని దట్ రిజల్ట్స్. సార్, ఇందాక నేను అన్నాను బాహుబలి తర్వాత ఒక విధంగా చాలామందిని బాహుబలి సిరీస్ అనేది స్పాయిల్ చేసి అన్నాను. ఎందుకన్నానంటే పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టు ఆ తర్వాత ప్రతి ఒక్కళ్ళు 2 భాగాలకు వెళ్ళటం, మొదటి భాగంతోనే సప్పబడిపోవటం, ఇలాంటివి చాలా జరిగినాయి. రైట్. సో అలాంటి వాటిని చూసినప్పుడు మీకేమనిపించేదండి? అంటే యాక్చువల్గా 2 parts అనేది ఈజ్ అ వెరీ గుడ్ కాన్సెప్ట్ అండి. అదే ప్రొవైడెడ్ మనకేంటంటే ఆ స్టోరీ, మనకి స్టోరీ డిమాండ్, ఇఫ్ ద స్టోరీ డిమాండ్స్ 2 parts, there's nothing like it. Then there's 2 parts or 3 parts, any parts అని అవనండి. మల్టిపుల్ పార్ట్స్లో సినిమా అంటే దెన్ there's always a existing audience who has seen it, who wants to see the second part. బట్ అదేంటంటే
టూ పార్ట్స్ చేయాలి కదా అని చేయకూడదండి. ఇట్ షుడ్ బి ద స్టోరీ షుడ్ లెండ్ ఇట్ సెల్ఫ్ టు బికమింగ్ ఇట్ షుడ్ హ్యావ్ దట్ స్పాన్. ఇంకోటి సార్, ఇప్పుడు బాహుబలి 3 కోసం అందరు ఎక్స్పెక్ట్ చేస్తున్న టైంలో మీరు ఎపిక్తో వస్తున్నారు. ఫ్యూచర్లో ఉంటుందా మరి బాహుబలి 3 అనేది? ఈ మధ్య ఎప్పుడు డిస్కషన్ రాలేదు. We don't know. If it happens, it will happen. అంటే మామూలు క్యాజువల్ టాక్లోనైనా వచ్చి ఉంటుందిగా. అంటే జస్ట్ ఉండొచ్చు. అంటే there is a opportunity to make Bahubali 3, but when we will make it, whether we will make it or not, time రావాలి. Time only will tell. ఇప్పుడు మగధీర తర్వాత రాజమౌళి గారు ఒక చిన్న సినిమా చేయాలని మర్యాదరామన్ చేశారు. మీరు కూడా బాహుబలి సిరీస్ తర్వాత ఉమామహేశ్వర గ్రూప్ వచ్చే సినిమా చేశారు కదా. ఏంటి అంత నచ్చిందా మీకు? అది ఎలా? అది యాక్చువల్గా అది అప్పుడు వెంకటేష్ మన కేర్ ఆఫ్ కంచర్పాలెం చేసిన తర్వాత దెన్ ఐ లైక్ కేర్ ఆఫ్ కంచర్పాలెం. ఆ తర్వాత సో తను ప్రవీణ పరచూరి వాళ్ళిద్దరు కలిసి ఇది చేస్తున్నాము, ఇది రైట్స్ తీసుకున్నాము, ఉమామహేశ్వర మలయాళం రైట్స్ తీసుకున్నాము అని చెప్తే, సరే బాగుంది చిన్న సినిమా ట్రై చేద్దామని. అంటే ప్రీ కోవిడ్ టైం అది, థియేటర్లో కూడా ఎలా ఉంటుంది ట్రై చేద్దామని ప్రొడ్యూస్ చేసిన సినిమా. బట్ అన్ఫార్చునేట్లీ అప్పుడే కోవిడ్ వచ్చి థియేటర్కి వెళ్ళకుండా డైరెక్ట్గా ఓటీటీ. ఈవెన్ దో మంచి అయితే వచ్చింది, మంచి ప్రాజెక్ట్ అండి. దట్స్ ఎ గుడ్ ప్రాజెక్ట్. ఆ తర్వాత ఇంకా అంటే చాలా ట్రై చేసాం కానీ అంటే మనకి ఏది ఇంకా మనకు అనుకున్నట్టు ఏది సెట్ అవ్వలేదు. బట్ ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ ఇయర్ నుంచి కంటిన్యూస్గా ఉన్నాయి. మళ్ళీ ఎప్పుడు ఉంటుంది ప్రొడక్షన్ మరి? ఇప్పుడు రన్నింగ్లో అంటే నెక్స్ట్ ఫహద్ ఫాసిల్ సినిమా ఒకటి మోస్ట్లీ స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ మంత్ కానీ పై మంత్ కానీ స్టార్ట్ అవుతాయి. డైరెక్టర్ శశాంక్ ఏలేటి అని కొత్త డైరెక్టర్ అండి. సో అండ్ ఇంకా 2-3 సినిమాలు కూడా డిస్కస్. బైలింగ్వల్ అది? బైలింగ్వల్ అండ్ అలా ఇంకో 2-3 కూడా ఆల్మోస్ట్ క్లోజ్ టు. ఇంకోటి కూడా ఫహద్ ఫాసిల్తో అనౌన్స్ చేసాం, అది కూడా డిలేస్ అయినాయి ఇప్పుడు. బట్ దట్ ఆల్సో ఇది అవగానే అది కూడా. సో ఈ గ్యాప్ తీసుకుంది అందుకైనా బంచ్ ఆఫ్ ఫిల్మ్స్తో రావాలనా ఎలా? అలా ఏం లేదు. అంటే మనం వీ బీన్ కంటిన్యూస్గా స్టోరీస్, మన నచ్చిన స్టోరీస్ని డెవలప్ చేసి యాక్టర్స్కి చెప్తా ఉన్నాం. ఏది సెట్ అవ్వలేదు ఇప్పుడు. ప్లస్ మనం ఏదో ఇప్పుడు ఏదో చేసేయాలని అది అన్నీ నచ్చి బాగున్నప్పుడు చేద్దాం అన్న టైప్లో ఇప్పుడు నచ్చినవి కొన్ని వస్తున్నాయి. ఇంకా స్టార్ట్ అవుతాయి నెక్స్ట్. సో మీకు రాజమౌళి గారితో అసోసియేషన్ అనేది అలా కొనసాగుతూ వస్తుంది. ఒక విధంగా చెప్పాలంటే మీ ప్లానింగ్ అంటే RRRకి ఆస్కార్ వరకు వెళ్ళటంలో మీ ప్లానింగ్ ఉందనేది చాలా మంది. లేదండి అస్సలు. నాకు అస్సలు దాంట్లో అంటే నేను ఊరినే బ్యాక్గ్రౌండ్లో ఊరినే వెళ్ళాను అన్ని చోట్లకి. మోర్ ఫ్రమ్ నాకు ఇంట్రెస్ట్ ఉండి నేను ఊరిని చూద్దామని ఎలాగో ఆపర్చునిటీ ఉంది. ప్లస్ ఐఎమ్ క్లోజ్ టు దెమ్. సో ఆ క్లోజ్నెస్ వాడుకుని ఐ వాజ్ దేర్ ఇన్ ఆల్ ద ప్లేసెస్. బట్ నాకైతే సంబంధం లేదు, ఎటువంటి సంబంధం లేదు. అది యాక్చువల్గా ఫుల్గా కార్తికేయ రాజమౌళి వాళ్ళ అబ్బాయి, హీ లెడ్ ఇట్, హీ డిడ్ ద హోల్ థింగ్, ఇట్ వాజ్ హిస్ దిస్ థింగ్. మనం చేసిందే లేదు దానికి. బాహుబలి టైంలోనే ఆస్కార్కి వెళ్ళి ఉంటే డెఫినెట్గా బాహుబలితోనే ఆస్కార్ కొట్టి ఉండేవాళ్ళు అనేది కొంతమంది కామెంటు. సో మీరేమంటారు? అంటే అది అలా అవదండి. అంటే దట్ ఈస్ నాట్ ద రైట్ థాట్. అంటే ఇందాక నేను మీతో అన్నట్టు అప్పుడు బాహుబలి అప్పుడు 2015లో దే వాజ్ నో స్ట్రీమింగ్, దే వాజ్ నో నెట్ఫ్లిక్స్ అండి. 2017లో నెట్ఫ్లిక్స్ అనేది ఫస్ట్ వచ్చిందండి. అసలు ఒక స్ట్రీమింగ్ రైట్స్ ఉంటాయి అంటే ఇప్పుడు ఇట్స్ ఏంటంటే 10 years కూడా అవ్వాల 2017 అంటే. వింతగా ఉంటుంది ఏంటి 2017 10 years బ్యాక్ స్ట్రీమింగ్ లేదా, ఇప్పుడేమో అంత స్ట్రీమింగ్ మీద డిపెండ్ అయ్యింది. మైండ్ ఇట్స్ డిఫికల్ట్ టు యాక్సెప్ట్ ఆల్సో. బట్ 2017 దే వాజ్ అప్పుడే స్ట్రీమింగ్ వచ్చిందండి. 2017లో స్ట్రీమింగ్ రైట్స్ ఉంటాయంట, అమ్మొచ్చంట అనేది కాన్సెప్ట్ 2017లో వి స్టార్ట్. సో బేసికలీ ఏంటంటే ఆడియన్స్కి అంటే ఇండియన్ ఆడియన్స్కి వెళ్తాం వేరు, ఇంటర్నేషనల్ ఆడియన్స్కి రీచ్ అవుతానికి అప్పుడులో ఇట్ వాజ్ వెరీ లిమిటెడ్ అండి.
లైక్ స్ట్రీమింగ్ పికప్ అయ్యి కోవిడ్ వచ్చి ఇంకా స్ట్రీమింగ్ పికప్ అయ్యి ఆ తర్వాత ఆర్ఆర్ఆర్ కరెక్ట్గా అదే టైంకి ఆడియన్స్ వాజ్ యూస్ టు ఇంటర్నేషనల్ ఆడియన్స్ వాజ్ గెటింగ్ యూస్ టు వరల్డ్ సినిమా ఏముండాయి, మనం మలయాళం సినిమాకి ఎలా అలవాటు పడ్డామో అలా వరల్డ్ వైడ్ ఆల్సో మిగతా వాళ్ళందరూ కూడా కొరియన్ సినిమా కానీ ఇవన్నీ కూడా దే వర్ గెటింగ్ యూస్ టు స్పానిష్ షోస్ అని ఇవన్నీ చూస్తాం అలవాటు. అలా ఆర్ఆర్ఆర్ ఆల్సో కాట్ దేర్ అటెన్షన్ అండి ఆన్ నెట్ఫ్లిక్స్. సో ఆర్గానిక్గా అక్కడ ఇంటర్నేషనల్గా ఇట్ బిల్ట్ అప్. మనకి అప్పుడు బాహుబలికి ఆ అడ్వాంటేజ్ లేదండి, దట్ అడ్వాంటేజ్. ఇప్పుడు అదే అడ్వాంటేజ్ ఇప్పుడు బాహుబలి వచ్చుంటే అది వి కాంట్ టెల్, బట్ that became an advantage for RRR. And plus the storyline gaani, the whole action gaani, visual effects ayanni, they appeal to the Western audience also. So antikani it was organic ga, it was easy for them to build. సో అప్పుడున్న బేసికలీ ఏంటంటే అప్పుడు బాహుబలి ఉన్న సిచ్యువేషన్ వేరు, ఇప్పుడు సిచ్యువేషన్ వేరు. సో వీ కాంట్ సే అప్పుడు ఎందుకు ప్రమోట్ చేస్తుంటే అయ్యేదేమో అంటే ఐ డోంట్ థింక్ దట్ ఈస్ కరెక్ట్. దట్ అప్పుడు చేయాల్సింది మనం అప్పుడు చేసాం. అప్పుడు మనం జపాన్ తీసుకెళ్ళాం, జపాన్లో ఫస్ట్ ఫిలిం అప్పుడు ముత్తు తర్వాత, రజనీకాంత్ గారి ముత్తు తర్వాత ఫస్ట్ టైం బాహుబలి 2 డిడ్ సచ్ బిగ్ నెంబర్స్ అండ్ ఇట్ ఓపెన్డ్. ఇప్పుడు ప్రతి మన తెలుగు సినిమాలు చాలా వెళ్తున్నాయి. సో అన్నిటికీ ఏదో ఫస్ట్ స్టెప్ ఉంటుంది కదండి. బాహుబలి ఓపెన్ మెనీ డోర్స్, బట్ అది డిఫరెంట్. ఇది లండన్ బిగ్ స్క్రీన్లో రాయల్ ఆల్బర్ట్ హాల్లో లైవ్ మ్యూజిక్ చేసాం, తర్వాత ఇంక నార్వేలో చేసాం. సో అలా బాహుబలి డెఫినెట్లీ ఓపెన్ మెనీ డోర్స్ అండి. అండ్ ఆర్ఆర్ఆర్ దాన్ని అడ్వాంటేజ్ తీసుకుని ఆర్ఆర్ఆర్ వాజ్ ఏబుల్ టు డూ సమ్ మోర్. ఇట్స్ ఆల్వేస్ ప్రోగ్రెషన్ కదండి, ఒక వన్ స్టెప్ ఎట్ ఎ టైమ్. సార్ రీసెంట్గా రాఘవేంద్ర గారు 50 years ఇండస్ట్రీ, ఆయన కెరియర్ 50 years కంప్లీట్ అయింది కదా. ఆయన మీరు క్లోజ్గా అబ్జర్వ్ చేస్తూ వచ్చారు కదా, ఏం చెప్తారు రాఘవేంద్ర గారి గురించి? ఆయన ఏం చెప్తాను, ఈజ్ ట్రూలీ అంటే ప్యాషనెట్, ప్యాషన్ అండి. ఆయనకి సినిమా తప్ప ఇంకేం తెలీదు. అండ్ ఇప్పుడు ఆల్మోస్ట్ ఈజ్ 83, 84 అండి. ఇప్పుడు కూడా ఆడిషన్స్ చేస్తుంటారు. ఇప్పుడు కూడా ఆడిషన్స్, షార్ట్ స్టోరీస్, ఫిలిమ్స్, యంగ్ అంటే అప్కమింగ్ యంగ్ టాలెంట్తో కూర్చుని అందరూ మళ్ళీ 25, 30 కూడా ఉండవు, 25 years ఆ రేంజ్ ఆఫ్ యూత్తో కూర్చుని యూనో వాళ్ళతో ఐడియాస్ ఏంటా, వాళ్ళతో క్రియేట్ చేస్తా. అండ్ హీ స్టిల్ క్రియేట్స్ సమ్, అంటే హీ హాస్ ద ప్యాషన్ టు క్రియేట్ అండ్ రైట్ అండ్ డైరెక్ట్ అండ్ ప్రొడ్యూస్ అండ్ ఆర్ గైడ్ క్లాస్లని, అంటే డైరెక్షన్ టీచ్ చేయాలని, చెప్పాలని. సో హీ హ్యాస్ దట్ జీల్ అండి. దట్ జీల్ అంటే at 80+ అలాంటి జీల్ ఉంటే దట్ ఈస్ ఇంకా యూ కాంట్ ఆస్క్ ఫర్ మోర్. దట్ కైండ్ ఆఫ్ జీల్ అండ్ ప్యాషన్ ఫర్ లైఫ్, దట్ ఈస్ అమేజింగ్. ఏంటి సార్ ఆయన సినిమాల్లో మీకు బాగా నచ్చినాయి? జగదేక్ వీరుడు అతిలోక సుందరండి, అంటే చిన్నప్పుడైతే. దెన్ అన్నమయ్య, ఇమీడియట్ హైలైట్స్ అయితే అది. సో మీకు రాజమౌళి గారు, క్రిష్ గారు, అలాగే ఇక ప్రకాష్ గారు అబ్బాయి, రాఘవేంద్ర గారు అబ్బాయి ప్రకాష్, మీరు ముగ్గురు బాగా క్లోజ్. సో వీళ్ళు కాకుండా మీకు ఇండస్ట్రీలో క్లోజ్ అంటే ఎవరు? సాయి గారు, కొరపాటి సాయి గారు క్లోజ్గా ఉంటారండి. మన రానా అండ్ సురేష్ బాబు గారు మా నేబర్స్, పక్కనే ఉంటారు ఇక్కడే ఫిలిం నగర్లో. సో రానా ఎప్పుడు రెగ్యులర్గా కలుస్తూ ఉంటాడు. సో అండ్ మన యాక్చువల్లీ బాహుబలి టీం మొత్తం, ప్రభాస్ కానీ వీళ్ళందరూ దే వెరీ క్లోజ్ అండి. ఇప్పుడు కూడా ఎంటైర్ 5 years అండ్ ఇది ద ఎంటైర్ మన స్వీటీ కానీ ద ఎంటైర్ కాస్ట్ ఆఫ్ బాహుబలి ఈజ్ క్వైట్ క్లోజ్ అండి. యా, ఇంకా రీసెంట్ టైమ్స్లో మీకు బాగా నచ్చిన సినిమాలే? మొన్న లిటిల్ హార్ట్స్ చాలా నచ్చిందండి. ఐ ట్వీటెడ్ ఆల్సో. అంటే పెద్ద ఎక్స్పెక్టేషన్ లేకుండా వెళ్ళిన సినిమా, అండ్ ఇట్ వాజ్ వెరీ నైస్. ఐ రియలీ లైక్ దట్ ఫిల్మ్. నాకు ఒక్క డౌట్ సార్, ఇప్పుడు రాఘవేంద్ర గారు సూపర్ ఎక్స్పీరియన్స్, 50 years ఇండస్ట్రీ, మీరు కూడా ఇండస్ట్రీ స్థితిగతులను మార్చిన సినిమాలు తీసిన వాళ్ళు. బట్
రాఘవేంద్ర గారి అబ్బాయికి ఎందుకు సక్సెస్ రాలేదంటారు? అంటే ఎవ్రీవన్ అంటే తనకి వన్ ఈజ్ హీ హ్యాస్ వన్ స్పెసిఫిక్ కైండ్ ఆఫ్ స్టోరీస్ దట్ హీ వాంట్స్ టు రైట్ అండ్ టెల్ అండి. అది అంటే జనరల్ తను ప్రొడ్యూస్ చేసిన సినిమాతో నేషనల్ అవార్డు వచ్చింది. దెన్ తను చెప్పాల్సిన స్టోరీస్ హెడ్ ఉంటాయా, కొంచెం అహెడ్ ఆఫ్ టైమ్. ఇది అనగనగా ఒక ఎగ్జాంపుల్, బెస్ట్ అనగనగా టెక్నికల్లీ ఆ రోజుల్లో ఇట్ వాస్ వెరీ గుడ్ మూవీ. అండ్ ఆల్సో ఐ ఫీల్ అండి ఇట్ ఈస్ ఒక మూవీ ఫర్ దట్ మ్యాటర్ ఎనీథింగ్ అండి, అది బయటికి వచ్చి ఫస్ట్ బయటికి రావాలి, తర్వాత సక్సెస్ అవ్వాలంటే 100 డిఫరెంట్ థింగ్స్ కలిసి రావాలి. అది ఆ ఎలిమెంట్ ఆఫ్ లక్ అనేది అండ్ గ్రేస్ అనేది ఒకటి ఫ్రమ్ వాట్ ఎవర్ గాడ్ అనొచ్చు, అది ఏదైనా అవ్వచ్చు, అది ఒకటి ఉండాలండి. అది లేకపోతే మనం ఎంత కష్టపడినా ఎంత చేసినా అది. సో దట్ ఐ థింక్ ఇట్ అవి ఎప్పుడో కలిసి వచ్చినప్పుడు ఐ థింక్ హీల్ ఆల్సో గెట్ హిస్. ఆర్టిస్ట్గా కూడా ఎందుకు ఒక సినిమాతో ఆపేసారు తర్వాత? హీ డింట్ లైక్ ఇట్ అండి. ఫస్ట్ చేశాడు, ఫస్ట్ హీ థాట్, బట్ దెన్ హీ రియలైజ్డ్ యాక్టింగ్ ఈజ్ నాట్ హిస్ దిస్ థింగ్, సో హీ మూవ్ టు రైటింగ్ అండ్ డైరెక్షన్. అండ్ ఐ థింక్ యూ జస్ట్ కొన్ని ఆ టైం పడతాయండి. వీ డోంట్ నో వెన్ దట్ మూమెంట్ విల్ కమ్, వీ డోంట్ నో ఇట్ విల్ కమ్. సార్, అందరూ ఎదురు చూస్తుంది రాజమౌళి గారు మహేష్ గారి సినిమా. రైట్, అఫ్కోర్స్ 27లో వస్తుందని అనౌన్స్ చేశారు. బట్ మహేష్ ఫ్యాన్స్ వాళ్ళ అసలు ఆశలు అనేవి స్కై ఈజ్ ద లిమిట్ అన్నట్టు ఉన్నాయి. సో మీరు క్లోజ్గా రాజమౌళికి బాగా క్లోజ్గా ఉంటారు కాబట్టి ఆ సినిమా మీద మీకున్న అంచనాలు ఏంటి? అంటే ఇట్ విల్ డెఫినెట్లీ బీ అగైన్ అనదర్ వండర్ఫుల్ ఫిలిం అండి, దిర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. బట్ బియాండ్ దట్ నాకేం తెలియదు. బట్ ఇట్ విల్ బీ సూపర్ ఫిలిం. ఓకే, నేను మీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి? ఇంకా సో సినిమాలు అయితే రన్నింగ్లో ఉన్నాయి చెప్పారు, కొన్ని సినిమాలు ఉన్నాయండి. వీ హ్యావ్ సమ్ మోర్ అనౌన్స్మెంట్స్ నెక్స్ట్ 1 monthలో విల్ హ్యావ్ సమ్ మోర్ ఇంట్రెస్టింగ్ అనౌన్స్మెంట్స్. సో అంతే, అదే బేసిక్లీ అదే. అండ్ వీ హ్యావ్ ఆల్సో VFX స్టూడియో అండి. సో వీఆర్ డూయింగ్ అంటే వీఆర్ బిల్డింగ్ అవర్ ఓన్ ఇది. సో ఫర్ మూవీస్కి, సో VFX స్టూడియో ఒకటి, అండ్ దెన్ వీ హ్యావ్ ఎ ఫ్యూ ప్రాజెక్ట్స్. సో దట్ ఈస్ ఆల్రెడీ స్టార్ట్ అయిందండి VFX స్టూడియో ప్రజెంట్ ఏమన్నా చేస్తున్నా? అండ్ మా ఓన్ IP డెవలప్ చేస్తున్నాం అండి. ఓన్ IP అండ్ ఓన్ ప్రాజెక్ట్స్కి వీఆర్ డెవలపింగ్ సమ్ ఇదండి. అంటే ఇప్పుడున్న లేటెస్ట్ టెక్నాలజీస్ అన్ను, బట్ లేటెస్ట్ టెక్నాలజీస్ ఇవన్నీ వీఆర్ పుట్టింగ్ టుగెదర్ వెరీ గుడ్ టీమ్ అండి. సో సో VFX యానిమేషన్ అండ్ VFX స్టూడియో అండ్ మన ప్రాజెక్ట్స్ అన్నీ ఉన్నాయి. సార్, AI ఏంటి సార్ ఈ సినిమా ఇండస్ట్రీలో? AI వల్ల ఎలాంటి పరిణామాలు సంభవించబోతున్నాయని? అంటే ఇట్ ఈస్ డెఫినెట్లీ హెల్ప్ఫుల్ అండి. అంటే టైం అంటే అన్ని చోట్ల పనిచేస్తుందని చెప్పను, కానీ కొన్ని సిచ్యువేషన్స్లో డెఫినెట్లీ టైము రెడ్యూస్ చేస్తుందండి. ఇట్ కెన్ రెడ్యూస్ ద టైమ్, వీ కెన్ డూ ఇట్ ఫాస్టర్. సో రైటింగ్ కానీ, కాన్సెప్ట్ కానీ, విజువలైజేషన్ కానీ, ఈ స్టేజెస్ అన్నీ ఇట్స్ డెఫినెట్లీ ఇట్ కెన్ హెల్ప్ బ్రింగ్ ఇట్ ఫాస్టర్. అండ్ ఏంటంటే మీరు అనుకునేది నేను అనుకునేది ఒకటా కాదా అని చూసుకుంటానికి ఇట్ బికమ్స్ ఫాస్టర్ అండ్ ఈజియర్. బట్ ఈవెన్చువలీ ఐ థింక్ అంటే ఇవన్నీ మీరు చెప్పిన బెనిఫిట్స్, బట్ సేమ్ టైం నష్టాలు కూడా. అంటే నష్టాలంటే క్రియేటివ్ ఇండస్ట్రీలో మనకి అల్టిమేట్లీ క్రియేటర్ ఇస్ ద కింగ్ అండి. జస్ట్ ఏ ఉంది కాబట్టి నేను రాజమౌళి అయిపోలేను, ఇట్స్ ఇంపాసిబుల్. జస్ట్ నాకు AI టూల్స్ ఇచ్చినా నేను నన్ను రాజమౌళిలా చేయమంటే నేను చేయలేను. సో దట్ డిఫరెన్స్ విల్ ఆల్వేస్ బి దేర్ అండి. బట్ ఫర్ ఎ క్రియేటర్, ఫర్ రాజమౌళి, దిస్ AI విల్ హెల్ప్ హిమ్ టు ద నెక్స్ట్ లెవెల్. సో ఎవ్రీ క్రియేటర్, it will help him go to the next this thing. That is I feel it's definitely an advantage. సో మళ్ళీ రాజమౌళి గారి కాంబినేషన్లో సినిమా బాహుబలి 3 అయినా, లేదంటే ఇంకో సినిమా ఉంటుందా? లేదంటే ఆల్రెడీ ఆయన చెప్పిన బాక్సర్ కథ ఇప్పుడు వరకైతే అసలు ఏం అనుకోలేదండి. ఆయన ఎనీవే ఆయన హీఈస్ వన్ ప్రాజెక్ట్. October 31st ఎటు వస్తుంది అనుకోండి మీ కాంబో సినిమా, అది వేరే విషయం. దట్ ఈస్ అవర్ నెక్స్ట్ ఎపిక్. అది కొత్త సినిమా కిందే ట్రీట్ చేస్తాం, బ్రాండ్ న్యూ సినిమా లాగా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు
బాహుబలి ఎపిక్ గురించి అలాగే మీ కెరీర్ గురించి చాలా విషయాలు మాతో షేర్ చేసుకున్నారు. థ్యాంక్ యూ ఫర్ యాక్సెప్టింగ్. థ్యాంక్ యూ. అలాగే మీ బాహుబలి ఎపిక్ ఆ 2 పార్ట్లలో అయినా ఇది కూడా ఒక బ్లాక్ బస్టర్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మీరు రాబోయే ప్రాజెక్ట్స్ కూడా చక్కటి విజయాలు సాధించాలి. నేను ప్రొడ్యూసర్గా మీకు మరింత పేరు ప్రఖ్యాతులు తెచ్చిపెట్టాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. యా, చూశారు కదండి శోభు యార్లగడ్డ గారితో మన స్పెషల్ చిట్ చాట్. మళ్ళీ మరో గెస్ట్తో మీ ముందుకు వస్తాను. మీ ఎన్ఎస్ఆర్ సైనింగ్ ఆఫ్. చూస్తూనే ఉండండి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి.